4 కోట్ల లెక్క మీరు ఇచ్చారు. ఆ కోట్లు లెక్కేసినా ఎన్ని వేలు? కోర్ క్యాపిటల్ 10 కోట్లు లెక్క ఎకరం లెక్కేస్తే 16,000 కోట్లు. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ప్రభుత్వం నుంచే డబ్బు ఇచ్చి ఆ కంపెనీకి వాటా ఆడికి 58%, మనకు 42%. దేశంలో ఇంత చౌక బేరం ఎక్కడైనా దొరుకుతుందా? దీన్ని ఎవరైనా మీకు అనుమానించకుండా ఉండగలరా? ప్రశ్నించకుండా ఉండగలరా? అంటే మీ తాలూకు పెంకితనంగానది అంత బరితగించి చేసే పనులే ప్రజాస్వామ్యంలో సాగుతాయి అనుకున్నారా? ఈవేళ చాలా నిర్ణయాలు వచ్చినట్టే ఫట చేయగలరు సార్. ఏంటి పిఓటి యాక్ట్? దేనికి ఇచ్చారంటే పిఓటి యాక్ట్? ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు పంపిణీ చేస్తున్నటువంటి భూమి యాదవ్యంగా వచ్చినటువంటి ప్రభుత్వాలు పేదవాళ్ళకు భూమి పంపిణీ చేసి వాళ్ళలో నమ్మకాన్ని కలిగించడానికి తీసుకొస్తే మళ్ళీ ఆ భూమి పిఓటి అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 77లో వచ్చింది. భూమి మళ్ళీ పెద్దలకు వెళ్ళిపోతుంది. ఆ ఊరిలో ఉండేటువంటి పెత్తందారుల అగస్యాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇలా ఎన్ని లక్షల ఎకరాల భూమి పంపిణీ చేసినా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ దగ్గర భూమి ఉండదు అని చెప్పి 77లో మన పెద్దలు ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం పిఓటి. ఆ పిఓటి ఏం చెప్తుంది? ఒకసారి ఒకడికి అసైన్ చేసినటువంటి భూమి ఇంకది నాట్ ట్రాన్స్ఫరబుల్. అది ఆ సెక్షన్ 1లోనే మొట్టమొదటి చెప్తుంది. అందుకోసం అట్లీస్ట్ ప్రభుత్వం అసైన్ చేసినటువంటి భూమి కనీసం బేదల దగ్గర ఉంటుంది. అందుకే మిగిలింది 65 లక్షల ఎకరాల భూమి బేదల దగ్గర మిగిలింది. వాడు నేను రైతులని ఒక భావన కలిగింది, ఒక ధైర్యం వచ్చింది. దాని ప్రభుత్వం ప్రకటించినటువంటి మొన్న ఇచ్చినటువంటి రైతు భరోసా లాంటి పథకంలో వాడికి కూడా డబ్బు అందింది. నేను ఒక రైతు అనేటువంటి భావన వాడిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మీరు ఏం చేశారు? ఇంత కాపాడి ఇంత చేస్తే మొన్న రాజధానిలో మీరు ఆ పిఓటి యాక్ట్ను కూడా ఎలిట్ చేస్తారు. ఆ పేదలకు ఇచ్చిన భూమి ఏకంగా తెలుగుదేశం నాయకులకి చేరిపోయింది. భూమి ఆడిది తీసుకోవడం, ఆ పట్ట తెలుగుదేశం కార్యకర్త మినిస్టర్ చెప్పినప్పుడు నేను విన్నాను. దీంట్లో ఎవరికి ఇచ్చారో కూడా ఆయన చెప్పాడు చాలా క్లియర్గా. మళ్ళీ నేను అవన్నీ చెప్పక్కర్లేదు. మీరు ఎవరికి ఇచ్చారో పట్టారు ఏం ఉండరా? ఏ నిర్ణయాలను కూడా ఎవరిని మరి రానియరా మీరు? ఏంటి అన్యాయం? అసైన్ చేసినటువంటి భూమి క్యాపిటల్ సిటీకి తీసుకున్న పట్ట ఆడికి ఇవ్వద్దా? ఆ భూమి కూడా ఆడికి లేకుండా ఇచ్చి పంపించాం. అందుకే ఒక రాజధాని ప్రాంతం మీరు నమ్మారు కదా, మీ శాసనసభ్యులు నమ్మారు కదా, గొప్ప రాజధాని గొప్ప డెవలప్ చేసేస్తున్నాం, అందరూ సంతోషంగా ఉన్నారని మీరు నమ్మారు కదా. ఎన్నికలు జరిగాయి కదా. ఆ క్యాపిటల్ సిటీలో ఉండేటువంటి ప్రజలు ఏం తీర్పిచ్చారు? న్యాచురల్ గా ఒక దగ్గర ఒక క్యాపిటల్ జరిగితే మిగతా ప్రాంతాల వాళ్ళందరికీ అసలు ఉంటుంది. ఆ ప్రాంతం వాళ్ళు వ్యతిరేకంగా వ్యవహరించారంటే మా దగ్గర క్యాపిటల్ వచ్చిందని ఇక్కడ సంతోషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం జరిగింది? ఒక్క సీట్ అయినా గెలిచారా? చివరికి మీ కుమారుడు పోటీ చేసినా ఓడించారు. ఏమనుకున్నారు? ఏం ఇండికేషన్ అది? మీరు అనుకుంటున్నారు, మీరు ఆలోచించుకోవాలి. అది మీరు అనుకుంటున్నట్టు మీరు చేస్తున్నటువంటిది ఎవరి రాజధానిది? ఎవరికి సంబంధించింది? ఎవరి ప్రయోజనాల కోసం? ఎవరి ప్రమాణాలను పెంచుతుంది? నేను దిగజారి మాట్లాడును కానీ మీరు ఆలోచించుకోవాలి. ఏంటి ఇవన్నీ చేసి ఎక్కడ పట్టుకెళ్ళిపోదు అని. మీరు ఈ వేళ చేసినటువంటి పాపాలను రెక్టిఫై చేయకపోతే మీరేం చెప్పారు? ఇది లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణమో లోకేష్ కళ్యాణమో మనకు తెలియదు కానీ మీరు చేసిన తప్పులు కానీ రెక్టిఫై చేయకపోతే మీరు దివ్యాత్మ అది ఇదేనన్నారు. దివ్యాత్మ కాదు, ఇది ప్రేతాత్మలాగా ఎంటాడుతుంటాయి ఇక్కడ ఈ పాపాలన్నీ. ప్రేతాత్మని ఎందుకని అంటాడు? ప్రేతాత్మ అంటే మనలు చెప్తుంటారు. ఒకనాడు చేసినటువంటి పాపాలు ఏమైనా ఉంటే ఆ ప్రేతాత్మ వెంటాడు రోజు హింసిస్తుంటుందంట. అలాగే మీరు ఈ రాజధానిలో చేసినటువంటి మీ పాపాలు ప్రేతాత్మలాగా వెంటాడే ప్రమాదం ఉంది రెక్టిఫై చేయకపోతే. చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి అధ్యక్షుడి. తెలంగాణ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన అనుభవాల తర్వాత ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు. డిస్ట్రిబ్యూట్ కానీ అన్ని ప్రాంతాలకి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, అలాగే రాయలసీమ వాళ్ళు ఇంకా అన్యాయమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. వెళ్ళొద్దు వాళ్ళకి. ఒకనాడు మన నిర్ణయాలు అంటే ఎలా ఉంటాయంటే మన చుట్టూ సహచరులను బట్టే ఉంటాయి నిర్ణయాలు.
పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, కర్నూలులో రాజధాని పెడదాం. ఎందుకు పెడతారు సార్ అని అనుయాయులు అడిగితే, బాగా వెనుకబడిన ప్రాంతం కదా, రాజధాని పెడితే ఇక్కడ డెవలప్ అవుతుంది అని చెప్పాడు. పాపం ఆయన కులమో కాకపోతే డబ్బులాసో ఇంకొక ఇదో తెలియనటువంటి మహానుభావుడు కనుక వాళ్ళకి ఏ మర్మం మాయ లేనటువంటి ప్రజల దృక్పథంలో ఆలోచించేవాళ్ళు కనుక మీరు అలాంటి ప్రకాశం పంతులు గారి నిర్ణయాన్ని కూడా అవహేళన చేశారు. మీ అసెంబ్లీ డిబేట్ చూశాను, ఆయన ఏదో ఇంట్లో నిర్ణయం తీసుకున్నాడని. తప్పది, తీసుకున్నా కూడా అందులో స్వార్థం లేదు. ఒక వెనుకబడిన ప్రాంతానికి ఒక నిర్ణయం ద్వారా ప్రయోజనం జరగాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉంది అతని నిర్ణయం. మనకు లేవు, మీరు తప్పుపడ్డానికి కాదు. మీరు తీసుకున్న నిర్ణయం ఎవరు చెప్పారు? ఎవరికీ తెలియదు. తెలిస్తే ఎక్కడ తెలుసు? ఆ రాజధాని కూడా ఇంకా కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ పెడతామా అక్కడ పెడతామని కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ అన్ని భూములు కొనిపించేసి అందరి చేత వాళ్ళందరికీ ఇష్టం వచ్చినట్టు మీ తల బౌండరీస్ మార్చేసి దఫాలుగా బౌండరీస్ మార్చి ఏంటది? కొన్ని కోర్టులో దొరకకుండా ఉండడానికి కొన్ని చేశారు. అది తెలివితేటలు అనగలం కానీ నైతికత అనలేదు. కేబినెట్ తీసుకున్న నిర్ణయం కోర్టులో ప్రశ్నించడానికి అవకాశం లేదు కదా. కేబినెట్ లో ఏమిటి మీ కేబినెట్ ఏంటి, అందులో డప్పులోగించే బృందం ఏంటి, అదొక నిర్ణయాల అనైతికమైనటువంటి విషయం మీకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ న్యాయపరంగా దొరకకుండా ఉండడానికి చేసిన పనులని తప్పట్లాగా. ఆనాడు ప్రకాశం గొంతులతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఎర్ర సహచరులు. ఒక గౌతులచ్చన్న, సర్దార్ గౌతులచ్చన్న, ఒక ఎన్జి రంగా, ఎలాంటి వాళ్ళు పెన్నేటి విశ్వనాథం, ఇట్లాంటి లీడర్స్, తరిమెల్ల నాగరెడ్డి, సంజీవ్ రెడ్డి, ఎవరు సహచరులు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ సలహాదారులు ఎవరైతారో వాటిని బట్టే వస్తాయి ఆలోచనలు. మరి మీ చుట్టూ ఎవరున్నారు? ఎవరు మీరు పట్టుకున్నారు? మీరు చెప్పండి. కొన్ని మీకు ఎందుకు అంత మంచి సలహా ఇస్తారు వాళ్ళు? ఇవ్వరండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు? కార్పొరేట్ కంపెనీలు. అందుకోసం ఇది ఎవరు సహచరులు ఎవరుంటే వాటికి తగ్గట్టు ఆలోచనలు వస్తాయి. ఎప్పుడో ఉన్నటువంటి నవాబు, ఎప్పుడో హైదరాబాద్ నిర్మించిన నవాబు, నేను హైదరాబాద్ రాష్ట్ర హైదరాబాద్ క్యాపిటల్ కి తర్వాత అధ్యక్ష, ఒక 400-500 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో నవాబ్ గారు హైదరాబాద్ నగరానికి ఫౌండేషన్ స్టోన్ వేస్తూ అన్నట్ట, నేను పునాది రాయి వేస్తున్నటువంటి పట్నం అన్ని వర్గాలు, అన్ని కులాలు అందరూ ఈ ప్రాంతానికి చేరి ఒక చెరువులో నిండా చేపలు ఎలా కలకల్లాడుతూ ఉంటాయో ఈ నగరం అలా కలకల్లాడాలని అతను ఓహో అలా అని ప్రార్థన చేశాట. మరి మనమేం ప్రార్థన చేశాం? బడ్జెట్ హోటళ్లు ఎప్పుడు ఇవే, ఎంతసేపు స్టార్ హోటళ్లు, రియల్ ఎస్టేటు, రకరకాల కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇతరులకు ఎవరికి లేకుండా మన బంధువులు, మనమే అంత క్యాపిటల్. మరి ఎవడు మరి లోపలికి అడుగు పెట్టడానికి వీలు లేకుండా క్యాపిటల్. తప్పు కదా ఇది. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాల తర్వాత ఇలాంటి నిర్ణయం చేసేస్తే ఏమైనట్టు మిగతా ప్రజలు? తప్పు కదా ఇది. మీరు విజనరీ అని మీరు నమ్మించి చాలా మంది ఇంకా రాష్ట్రంలో భ్రమంలో ఈ క్యాపిటల్ సిటీకి సంబంధించి ఏంటి ఇలాగ ఈ ప్రభుత్వం ఇలాగ ఆలస్యం చేస్తే ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి దీని వెనక, ఇంత ఆవేదన ఉంది, ఇంత మోసం ఉంది. అది వేరే విషయం. ప్రభుత్వం ఆలోచిస్తుంది, డిఫరెంట్ ప్రాంతాల అభిప్రాయాలు చెప్తారు, రద్దు చేయాలో ఏం చేయాలో ప్రభుత్వం ఒక మెంబర్గా నేను చెప్తాను. చెప్పండి, ధైర్యం దమ్ముంటే ధైర్యంగా అంచేత అధ్యక్ష, ఆ నగరం బ్రహ్మాండంగా వెలుగుంది, అన్ని రకాల వర్గాల ప్రజలున్నారు. మీరు వేసినటువంటి ప్లాన్ ఎంత అన్యాయం. వాస్తవాలు చెప్తే కష్టంగా ఉంది సార్ వినడానికి. అధ్యక్ష, నేను ఈ ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాను, ఈ రాష్ట్రంలో దగా చేయబడినటువంటి ప్రాంతాలు, సాధారణమైన ప్రజలు కోరుకునేటువంటి రాజధాని పరిపాలన రావాలి.
పరిపాలన ఏదో ఒక దగ్గరే కాన్సెప్ట్ అయిపోవడం ఎందుకు అధ్యక్ష? దేనికి అయిపోవాలి? ఎందుకు అయిపోవాలి? ప్లీజ్ ఏమండి, విశాఖపట్నం లాంటి ప్రాంతం ఉంది, తీసుకెళ్ళండి ఒక ఇన్స్టిట్యూట్, తీసుకెళ్ళండి అటు కర్నూలు రాయలసీమ కొన్ని ప్రాంతాలు తీసుకెళ్ళండి. అన్ని ఒక కాన్సన్ట్రేట్ చేయడం ఎందుకు? చేస్తే ఏమవుతుంది? అదే మొన్న హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ అవబోతుంది. మళ్ళీ విద్వేషాన్ని మీరు వచ్చే ప్రమాదం ఉంది. నేను ఒక మెంబర్ అడుగుతున్నా, ఇలాంటి పొరపాట్లు మళ్ళీ చేయకండి, మళ్ళీ మోసం చేయకండి. నేను భరించలేము. ఇంకా కొన్ని ప్రాంతాలకి అన్నిటికీ పరిపాలన, ఎగ్జిక్యూటివ్ ఒక దగ్గర, లెజిస్లేషన్ ఒక దగ్గర, జ్యుడిషియరీ ఒక దగ్గర, అన్ని కలిపి వేరు వేరు సర్దండి, అందరికీ రాండి. ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టి ఏం చేయాలండి? అన్ని ఇక్కడ పెట్టి కుదిరిపోయిన తర్వాత మళ్ళీ అమరావతి పాల్గొంటారు మిగతా వాళ్ళు అంటే మిగతా వాళ్ళు ఊరుకొని ప్రశ్నిస్తారు రాదు. ఆ పొరపాట్లు జరగకూడదు. ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇట్లాంటి విషయాల మీద ఈసారి కొత్త తరానికి మీరు నాయకులు. ఇంకా మీరు ఈ రాష్ట్రంలో అధికారాన్ని తప్పకుండా ఈ ఫలాలు అందరికీ వెళ్ళాలి. మాది 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 అని అన్ని ప్రాంతాలు అందరూ అనుకునేటువంటి మీ ప్రాబ్లం ఏంటి? మీ ప్రాబ్లం ఏంటి? And he is expressing his opinions deliberately. What is your problem? మీరు కూడా మాట్లాడు. Why you are disturbing him? Why you are disturbing him? ఆయన కూర్చొని అయితే కూర్చొని ఆయన మాట్లాడతారు. ఆయన మాట్లాడినామండి సార్, ఆయన్ని మాట్లాడినామండి. మీరు మాట్లాడేటప్పుడు మీరు చెప్పండి మీ అభిప్రాయాన్ని. మీరు మాట్లాడేటప్పుడు మీరు చెప్పండి. నో, ఐ డోంట్ అలౌ. ఆయన చెప్తున్నాడు, ఆయన ఫ్రీగా మాట్లాడండి, మీరు అలాగే యథేచ్ఛగా మాట్లాడండి. ప్లీజ్, దట్స్ ఆల్. అక్కర్లేదు. కూర్చోండి సార్, ప్లీజ్. చంద్రబాబు గారు కూర్చోవాలా? ఇది కరెక్ట్ కాదు. ఒక సభ్యుల్ని మీరు ఇంటరప్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎక్స్ప్రెస్ ఆయన కూర్చోండి. మీరైతే మీకు ఇస్తామండి, కూర్చోండి. మేము ఖచ్చితంగా డిస్కషన్ జరుగుతుంది కదా, మీరు కూర్చొని మీకు అవకాశం ఇస్తాం. మాట్లాడండి, ప్రసాద్ రావు గారు మాట్లాడండి. మీరు ప్లీజ్. నో సార్, నో. కూర్చోండి సార్. చంద్రబాబు గారు కూర్చోండి. నో ప్లీజ్. నో అపీల్. కూర్చోండి. నో అపీల్. నో. ఆయన మాట్లాడదామండి. అది కరెక్ట్ కాదు. ప్లీజ్. కూర్చోండి. నో. ఆయన మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడనివ్వండి. దట్సాల్. తర్వాత మీరు మాట్లాడండి. మీరు తర్వాత మాట్లాడండి. నో తెలండి. ప్లీజ్. కూర్చోండి. కూర్చోండి. ఇస్తాను, కూర్చోండి. మాట్లాడండి. మాట్లాడండి ప్రసాద్ గారు. జరగాలి. ఈ క్యాపిటల్ చుట్టూ ప్లీజ్ భూములు కొన్నవాళ్ళు అంటే మీరేం చేశారు? కొంతమంది ఆర్థిక స్తోమత కలిగిన మీకు కావలసినటువంటి వారికి కొంతమందికి ఇండైరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. క్యాపిటల్ ఇక్కడ ఉంటుంది, బార్డర్స్ ఇవి, మీరు దరిదాపుల్లో కొనండి. ఇప్పుడు కూడా తెలంగాణలో వాళ్ళ ఆవేదన కూడా అదే కదా. మీరు అక్కడ హైటెక్ సిటీలో మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తే సేమ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అక్కడ చేస్తారు. సిమిలర్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి ఇంకా పెద్ద చేస్తారు అనమాట. చుట్టూ భూములు ఎవరు కొన్నారు భూములు చెప్పండి, పోనీ ఎవరు కొన్నారు భూములు చెప్పండి. కొంతమందికి మీరు ఇది తెలియకుండా ఉండడానికి కోసం ఇక్కడ ఒకవేళ క్యాపిటల్ వస్తుందని తెలిస్తే రైతులు ధరలు ఎక్కువ పెంచేస్తారేమని ఇది తెలియకుండా ఇంటెలిజెంట్ గా ఇంకో ప్రాంతంలో క్యాపిటల్ వస్తుందని భ్రమ పెట్టి ఆ అమాయకులందరికీ అటు పంపించి ఇక్కడ అవకాశాలతో కొనిపించి ఎవరున్నాయి ఈ బోర్డర్ చుట్టూ భూములు తెలిసిపోతుంది. మీరు చెప్పకపోతే ఎలా తెలిసింది వాళ్ళకి? అంచేత ఈ బార్డర్స్ ని ఇందులో మీకు కావాల్సినటువంటి దగ్గర బంధువుకి ఏపీఐఎస్ఎస్ ల్యాండ్ ఇప్పించినారు. ఎంత తప్పది.
ఇప్పించి అది మళ్ళీ క్యాపిటల్లోకి వచ్చేటట్టుగా బౌండరీస్ మార్చారు. ఇవన్నీ ఎవరు ప్రశ్నించాలనుకున్నారు మీరు? ప్రివిలేజ్ మార్క్స్ ఇప్పుడు ఇవ్వాలి సార్. తప్పు కదా ఇది? చెప్పాలి రేపు. ఇప్పుడు ఎలా ఇవన్నిటికీ సమాధానం చాలా వరకు ఆయన చెప్పాల్సింది ఉన్నాయి. చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పండి. ఇది ఎందుకు చేయగలిసి వచ్చి ఎందుకు చేసేమని చెప్పండి. తప్పు కదా అది? ఏపీఎస్ నుంచి ₹1,00,000 భూమి ఇప్పించి అది క్యాపిటల్ రీజన్ లోకి తెచ్చి 100 ఎకరాలు అట్లా చేస్తేలా? తప్పు కదా అది? ఎవరి ఇంట్లో ఇచ్చినా అన్నిసార్లు బోర్డర్స్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎవరిచ్చినా కూడా తప్పదు. మీరు బోర్డర్స్ ఎందుకు మార్చారు? ఆ భూమి రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు సార్ ఆయనకి. జీవో ఎంఎస్ నెంబర్ 269 అధ్యక్షుడి 15/7/2015 క్లియర్గా మీ ప్రభుత్వం ఇచ్చినట్టుంది. ఇవన్నీ ఇలాంటి సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. టెక్నికాలిటీస్ కాదు అధ్యక్ష. మనకు ఒక అధికారం ఇచ్చారు, రాష్ట్రం విడిపోయి కట్టుబాట్లతో వచ్చామని చెప్పారు. మీరు చెప్పినటువంటి రాజధాని నిర్మాణం చేయడానికి ఎక్కడైనా పొంతలుందా? మీరు చేసిన నిర్ణయం కట్టుబాట్లతో వచ్చామని చెప్పారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పారు కదా మీరు. చెప్పి 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు పెట్టిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇవన్నిటి మధ్యన ఈ రాజధాని మీరు అనుకునే రాజధాని ఎన్ని దశాబ్దాలకు నిర్ణయం ఎన్ని ప్రభుత్వాలు వస్తే జరుగుతుంది? ఇది అసాధ్యం తెలిసిపోతుంది కదా. అసాధ్యం అయింది ఊరకనే గ్రాఫిక్స్ చూపించారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములన్నిటికీ కంచెలు పెట్టించారు. గ్రాఫిక్స్ అన్నట్టు మీరు టీవీల్లో చూపించినారు. ఎంత పక్క మోసం అధ్యక్షుడు. సరే మోసం చేశారు. ఇప్పుడు ప్రభుత్వానికి చాలా బాధ్యత ఉంది. నా లెక్క ప్రకారం అయిపోయింది. మీరు ఇప్పుడు చాలా నిర్ణయాలు తీసుకున్న అసైన్ భూమి నో నథింగ్ డూయింగ్ పేదవాడికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అది నిలబడ్డారు. చేయండి. ఇలా చేయకపోతే ఎవరిష్టం వచ్చినట్టు దోచుకుపోతుంటే, ఎవరిష్టం వచ్చినట్టు పలుగొట్టేస్తుంటే ఇదేమిటి? ఒక రాజ్యాంగంలో పనిచేస్తున్నట్ట? ఈ దేశంలో కోర్టులు ఏమైనట్టు, రాజ్యాంగ వ్యవస్థలు ఏమైనట్టు? అన్యాయం కదా ఇది. బ్రేక్ పడాలి. పడింది బ్రేక్. కానీ రైట్ డెసిషన్స్ తీసుకోమని నేను కోరుతున్నా. వెనుకబడిన ప్రాంతాలకు చెందినటువంటి వారిగా మేము అడుగుతున్నాం. స్కాటర్డ్ గా అన్ని ప్రాంతాలకు విస్తరించేటువంటి రాజధాని. ఇంకోసారి మళ్ళీ ఒక ప్రాంతం మాకు ఇది విడిచిపెట్టి మీరు పొందేనేటువంటి మాట అనకూడదు. రాజధానిలో అందరం పార్టిసిపేట్ చేశామన్నటువంటి భావన కలగాలి. ఆ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. వైజ్గా ఆలోచించండి. ఏమైపోద్దు. అందరు ప్రజల తరపున నిలబడండి. కొద్దిమంది ధనవంతుల వైపును కాదు, కొంతమంది బంధువుల వైపును కాదు, పేద ప్రజలు అశేషమైనటువంటి కోట్లాది మంది ప్రజల తరపున నిలబడమని ప్రభుత్వాన్ని కోరుతుంది. అలాంటి నిర్ణయాలు చేయండి. దానికోసం అనేక మంది ఎక్స్పర్ట్స్ ని పిలవండి, రాజకీయ పార్టీలను పిలవండి. ఇక్కడ సభ్యత్వం లేని రాజకీయ పార్టీలు కూడా పిలిచి ఆహ్వానించండి. వాళ్ళ సలహా ఏంటో కనుక్కోండి. తప్పేం లేదు. అందుచేత మీరు ఏది చూపించండి. మాకు ఈ 5 సంవత్సరాలు ఘోరం కదా. నారాయణ గారితో ఒక కమిటీ, శివరామకృష్ణ కమిటీకి నారాయణ గారి కమిటీ అట అపహాస్యం కదా అది. మీరు చెప్పింది తప్ప నారాయణ నోటమ్ముడు ఇంకో మాట ఎప్పుడైనా మాట్లాడతాడా చెప్పండి? చాలా అభిమానం వస్తుంది నీకు. అతనికి వేసేసారు శివరామకృష్ణ కమిటీని అవమానం చేస్తారు. ఆ తర్వాత ఎవరు నీ సలహాదారులు అంటే ఓ సినిమా డైరెక్టర్ అతనా ఎవరది రాజమోహన్, అతని బొమ్మలు చూపించారు కొన్ని రోజులు మాకు. ఇదొకటి బోయపాటి శ్రీనాథ్, అతను ఒకడు. వీళ్ళందరూ నీకు రాజధాని సలహాదారులా? ఏమిటండి అన్యాయం? ఎంత పోనీ అమాయకులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత మోసం చేస్తారా? కరెక్ట్ కదా అధ్యక్ష? ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా, మరొకసారి మేము మోసపోవడానికి పునాదులు మీరు వేయొద్దండి. దయచేసి ఈ ప్రాంతాల ఆవేదనని మీరు పరిగణలోకి తీసుకోండి. చిరకాలం మీకు గుర్తుపెట్టుకుంటారు. ఇంకొక అన్యాయానికి గురి కాకుండా ఈ వెనుకబడిన ప్రాంతాల ప్రజలు నిలబడతారనేటువంటి మాద నేను చెప్తే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. కానీ ఆ విషయాల జోలికి నేను పోదలుచుకోలేదు. దీనికి ప్రభుత్వం నుంచి మా సరైనటువంటి ఇన్సూరెన్స్ రావాలని కోరుతూ ఉన్నాను అధ్యక్ష. మీ అందరికీ అవకాశం ఇచ్చిన మీకు, వెళ్ళినటువంటి మా సభ్యులకి నమస్కారం. సెలవు. ఇస్తారండి. ఆయన తర్వాత రిప్లేస్ గవర్నమెంట్. మీరు అమర్ మాట్లాడేది లాస్ట్ లో మాట్లాడేది అధ్యక్ష. సైలెన్స్. గౌరవ సభ్యులకు
నెంబర్ ముఖ్యం కాదు సార్, మెయిన్ అధ్యక్ష ఉంది కాబట్టి మీకు ఇస్తాను. రైట్, ఇప్పుడు 13 మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానికానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం పైన చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి ముఖ్యంగా 2014లో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా మనోభావాలకి వ్యతిరేకంగా జరిగినటువంటి విభజన ప్రక్రియ, ఆంధ్ర రాష్ట్ర విభజన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేసిందో, రాష్ట్ర ప్రజల తాలూకా మనోభావాలు ఏ రకంగా దెబ్బతిన్నాయో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా రోడ్లకు ఎక్కి పోరాటాలు చేశారో మనందరం చూశాం. సరే, కేంద్ర ప్రభుత్వం ఆ రోజు నిర్ణయం తీసుకోవడం, దానికి కొన్ని రాజకీయ పార్టీలు సహకరించడం, విభజన జరగడం, మరి ముఖ్యంగా రాష్ట్ర విభజన ఒక ఎత్తైతే హైదరాబాద్ లాంటి నగరాన్ని, దేశంలోనే అత్యున్నతమైనటువంటి నగరంగా తయారైనటువంటి హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోయాం. కేవలం 10 సంవత్సరాలకు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఆ రోజు విభజన చట్టంలో దాన్ని ప్రవేశపెట్టడం, హైదరాబాద్ లాంటి నగరం పోయిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది, ఏ రకంగా ఈ రాష్ట్రం మళ్లీ ముందుకెళ్లగలుగుతుంది అనేటువంటి పరిస్థితిలో 2014 ఎన్నికలు వచ్చినాయి అధ్యక్ష. 2014 ఎన్నికలు వచ్చినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి ప్రజల ఆలోచనలు, వచ్చినటువంటి ఫలితాలు, ఈ రాష్ట్రం ఏ రకమైనటువంటి పరిస్థితిలో ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనలతో రాష్ట్ర ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం చూశాం. సరే, ఎన్నికలు వచ్చినప్పుడు, ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత, రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వారిని వారు సమర్థించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి ప్రజాస్వామ్యంలో అధికారం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు భరించాల్సినటువంటి అవసరం కూడా వారందరిపైన ఉంది. ఒక విషయాన్ని ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని విభజన చట్టంలో పెట్టిన తర్వాత 2014 నుంచి 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని చెప్పి చట్టం చెప్పిన తర్వాత విభజన జరిగినటువంటి సంవత్సర కాలంలోనే హైదరాబాద్ లాంటి నగరాన్ని విడిచిపెట్టి మీరు విజయవాడ రావాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయో అనేటువంటిది మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మళ్ళీ దాని తాలూకా బ్యాక్గ్రౌండ్, దాని జరిగినటువంటి కారణాలు, రావాల్సిన దానికి కారణాలు మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అనేక సందర్భాల్లో ఇదే సభలో మాట్లాడుకున్నాం. వారి తాలూకా వ్యక్తిగతమైనటువంటి కారణాల వల్ల రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని విడిచిపెట్టి వచ్చి అదేదో రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేసినట్టుగా నేను బస్సులో పడుకున్నాను, చెట్టు కింద పడుకున్నాను, పొట్ట కింద ఉన్నాను, ఇటువంటి మాటలు చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టి రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే నేను హైదరాబాద్ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేశాననేటువంటి మాటలు చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూశాం. తీరా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అమరావతి మీద జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అమరావతి రాజధాని అనేటువంటి మాట ఏదైతే ఉందో, అమరావతి రాజధాని నిర్మాణం అనేటువంటి మాట గత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, అమరావతి అనేటువంటిది ఒక పెద్ద
ఈ భారతదేశ చరిత్రలోనే ఒక పెద్ద స్కామ్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. దానికి వారు ఏం సమర్థించుకుంటారో, వారికి ఏం మాట్లాడతారో అనేటువంటిది తర్వాత చూద్దాం. కాకపోతే దానికి కావాల్సినటువంటి అనేక సందర్భాలు, అనేక రుజువులు కూడా మనకు బయటపడతా ఉన్నాయి. ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, పిఓటి ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఎస్ఐన్ భూములకు సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి వారికి కావలసినటువంటి మనుషులకు తెల్ల కాగితాల మీద రాయించుకొని వారికి ఉన్నటువంటి భూముల్ని, రాజధాని ప్రాంతంలో వాళ్ళకి అలాట్ చేస్తున్నటువంటి భూముల్ని వారి పేరుని ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ప్రక్రియలు మనం చూసాం. దాన్ని రద్దు చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం అధ్యక్ష. ఈరోజు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ పేరిట, మరో 20,000 ఎకరాలు మొత్తం మీద కోర్ క్యాపిటల్ ఏరియాలో, ఇందాక పెద్దలు చెప్పినట్టు కోర్ క్యాపిటల్ ఏరియాలో 217 స్క్వేర్ కిలోమీటర్ అంటే దాదాపు 52,000 ఎకరాలు. సిఆర్డిఏ పరిధిలో వారు తీసుకున్నది 8,603 స్క్వేర్ కిలోమీటర్లు. అంటే ఎన్ని ఎకరాలు తెలుసా అధ్యక్ష వారికి? దాదాపు 20 లక్షల ఎకరాల్ని సిఆర్డిఏ పరిధిలోకి తీసుకొని వచ్చి వారికి కావలసినటువంటి, ఇందులో ఎంతో మంది, ఒకరు కాదు, హెరిటేజ్కి ఒక 14 ఎకరాలు, వారికి కావలసినటువంటి అన్యాయాలకి వేలాది ఎకరాలు, దాదాపు కేవలం వారు ఎక్వైర్ చేసినటువంటి ఒక 4,000, 5,000 ఎకరాల్ని దాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం చేసినటువంటి ఒక పెద్ద స్కామ్ గా ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని చూస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వారు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఒక వాగు పోరంబోకు దాంట్లో నిర్మాణం చేసినటువంటి సందర్భాలు. వీరు కొన్ని పాలసీలు చెప్పారు అధ్యక్ష. ఈ రాజధాని నిర్మాణం పేరిట చెప్పినటువంటి పాలసీల్లో 9-in-1 అని చెప్పి ఒక పాలసీని తీసుకుని వచ్చారు. అంటే అన్ని రకాలైనటువంటి విభాగాలకు సంబంధించి అభివృద్ధి చేస్తామని చెప్పి 9-in-1 పాలసీ అని చెప్పి వీళ్ళందరూ ఆల్-in-1 అయిపోయి మొత్తం అభివృద్ధి వారికి వారు అభివృద్ధి చెందారు తప్ప ఈ ప్రాంతం ఎక్కడా కూడా అభివృద్ధి చేసినటువంటి సందర్భాలు కూడా మనకి ఎక్కడా కూడా కనబడలేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఈరోజు చాలా సందర్భాల్లో గత 5 సంవత్సరాల కాలంలో ఆయన అనేక దేశాలు తిరిగారు. ఆయన ముఖ్యమంత్రిగా అనేక ప్రాంతాల్లో తిరిగి సింగపూర్ అన్నారు, మలేషియా అన్నారు, బీజింగ్ అన్నారు, దావోస్ అన్నారు, అమెరికా అన్నారు, అనేక ప్రాంతాలు, అనేక విషయాలు, అనేక సిటీస్ పేర్లు చెప్పారు. వాళ్ళు చెప్పి నేను వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక పత్రికా సమావేశం పెట్టడం, నేను సింగపూర్లో ఈ ప్రాంతాన్ని మారుస్తానన్నారు, నేను కోలాలంపూర్లో మారుస్తానన్నారు, నేను ఇంకో దేశంలో మారుస్తానని చెప్పారు. నాకు తెలియక అడుగుతా అధ్యక్ష, ఈరోజు ఒక పేదవాడికి మంచి చేయాలన్నా, ఒక పేదవాడికి మేలు చేయాలన్నా, ఒక పేదవాడికి సంక్షేమ కార్యక్రమం అందించాలన్నా, ఒక పేదవాడికి ఏదన్నా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలన్నా కావాల్సినటువంటిది మంచి రాజధాని కాదు అధ్యక్ష, ఒక మంచి మనసు. ఆ మనసు మాలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వీరు మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో మన ఇంజనీర్లకి మనం నిర్మాణం చేపట్టడానికి ఇస్తే మురుగువాడలు కడతారన్నటువంటి మాట మాట్లాడారు. వారు మాట్లాడినటువంటి సందర్భాలను మనం గుర్తిస్తా ఉన్నాం. మన ఇంజనీర్లకి ప్లాన్ అప్పగిస్తే మురికివాడల నిర్మాణం చేపడతారనేటువంటి మాట మాట్లాడారు. కేవలం కన్సల్టెంట్ ఫీజుల కోసం దాదాపు 1,000 కోట్ల రూపాయలు, దాదాపు 850 కోట్లు పైచీలకు ఖర్చు పెట్టారు. దాంట్లో 350, 400 కోట్లు బిల్లింగ్ చేశారు. ఇప్పుడు బ్యాలెన్స్ అంతా కూడా తిరిగి మళ్ళీ అంతా మోపడే మళ్ళీ మన మీద పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు మన ఇంజనీర్లన్నా మన రాష్ట్రంలోనో మన దేశంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎంతో మంది మేధావులను వదిలేసి ఫారెన్ దేశాలు, బయట దేశాలు తిరిగి అక్కడ వారి తాలూకా మేధా సంపదని మన రాష్ట్రంలో వచ్చి పోడేటువంటి సందర్భాలు కూడా అనేక సందర్భాల్లో చూశాం. వీళ్ళకి ప్రేరణ అంతా కూడా విదేశీ ప్రేరణ తప్ప మన దేశంలోనో మన రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భాలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వారిని పైకి తీసుకురావాలనో, ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎన్నో కంపెనీలకి ఈరోజు అత్యున్నతమైన స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఎంతో మంది తెలుగువారు ఈరోజు మన ప్రపంచంలో ఉన్నారు. వారందరినీ వదిలిపెట్టేసి మళ్ళీ దీనికి ఏ రకమైనటువంటి మార్కెటింగ్ స్కిల్స్ చేశారు అధ్యక్ష? రాజధాని నిర్మాణం అప్పుడు దేశంలో ఉన్నటువంటి అన్ని నదుల నుంచి నీరు తీసుకురావడం, అన్ని నదుల నుంచి మట్టి తీసుకురావడం, అందరినీ మట్టి పంపించమండం. ఇది నాకు ఇప్పుడే ఒక ఫోటో దొరికింది అధ్యక్ష.
ఈయన హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ చెంబులో నీళ్లు తీసి అంతా కూడా చింపారు అధ్యక్ష. ఎలా రాజధాని నిర్మాణం జరగలేదు. కనీసం 3 పంటలు పండేటువంటి పంటలు కూడా ఈయన నీళ్లు చల్లిన తర్వాత మరి నీరు పోసాడో యాసిడ్ పోసాడో ఏం పోసాడో తెలియదు, కానీ కనీసం పండాల్సినటువంటి పంటలు కూడా పండడం మానేశారు అధ్యక్ష. ఈరోజు నిర్మాణానికి ఈ రకమైనటువంటి మార్కెటింగ్ స్కిల్స్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా మనోభావాలు ఈరోజు సెక్రటేరియట్లో ఎక్కడన్నా చూసాం అధ్యక్ష. నేను ఎప్పుడైనా తిరుపతి వెళ్తే హుండీని చూశాను, కానీ సెక్రటేరియట్లో హుండీలు ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. సెక్రటేరియట్లో హుండీలు పెట్టడం, ఆయన సంబంధించినటువంటి పేపర్లేమో కొన్ని డొనేషన్స్ ఆహ్వానిస్తూ వారు పేపర్లో ప్రచారం చేసుకోవడం, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఎంబీఏలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మార్కెటింగ్ స్కిల్స్ కింద వస్తాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా అందులో వారి దిట్ట ఆ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేశారు. మాకీ అసోసియేట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రాసినటువంటి లేఖ అధ్యక్ష ఇది. ఇవన్నీ కూడా గతంలో మనం చూసాం. ఏపీలో చెత్త పాలన, ఈ రకమైన ఏపీ కంట బీహారే బెటర్ అన్నటువంటి మాటలు జపాన్కి చెందినటువంటి మాకీ సంస్థ వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. కొన్ని సందర్భాల్లో ఏం చెప్పారు, అమరావతిలో వచ్చేటువంటి ఒలింపిక్స్ అమరావతిలో నిర్వహిస్తామని చెప్పారు అధ్యక్ష. ఇవన్నీ మేము మాట్లాడినటువంటి, నేనేదో మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు అధ్యక్ష. ఆయన మాట్లాడినటువంటి మాటల్ని మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నటువంటి మాటలు. ఈ రోజు కనీసం మండల స్థాయి పోటీలు ఇక్కడ చేసుకోవడానికి ఎక్కడన్నా మనం వస్తున్నటువంటి ఈ దారిలో ఎక్కడన్నా మండల స్థాయి పోటీలు జరగడానికన్నా ఎక్కడన్నా అవకాశం ఉంది అధ్యక్ష. అటువంటిది మళ్ళీ వచ్చే ఎన్నికల సమయాన్ని, వచ్చే ఒలింపిక్స్ అమరావతిలో చేస్తామని చెప్పారు అధ్యక్ష. చిన్నప్పుడు మా పెద్దలు చెప్తా ఉండేవారు, విఠలాచార్య సెట్టింగులు చేస్తా ఉంటాడు, ఒక పెద్ద డైరెక్టర్ ఉండేవారు విఠలాచార్య అని చెప్పి. అటువంటి విఠలాచార్య సెట్టింగ్లన్నీ కూడా ఈరోజు అమరావతిలో కనబడుతున్నాయని చెప్పడం జరిగింది అధ్యక్ష. అటువంటివన్నీ మనం చూసాం. కొన్ని తీరా కట్టినటువంటి తాత్కాలికమైనటువంటి భవనాలు ఏదన్నా బాగున్నాయా, కొన్ని కట్టినటువంటి దాంట్లో ఏదో ఉన్న దాంట్లో తలదాచుకుందాం, ఈరోజు అసెంబ్లీకి రోజు వస్తున్నాం, రోజు వచ్చి కూర్చుంటాం, రోజు దాదాపు 10-12 గంటలు ఇక్కడ సమయాన్ని వెచ్చిస్తున్నాం. కొన్ని నిర్మాణాలన్నా బాగా జరిగాయంటే మొన్న అసెంబ్లీకి వచ్చినప్పుడు ఈసారి ఎప్పుడు కూడా నేను వచ్చినప్పుడు మా ఆవిడ నా బ్యాగ్లో రోజు రెయిన్ కోట్ పెడుతుంది అధ్యక్ష. ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు వర్షం వస్తే ఎప్పుడు కారిపోతుందో, మీరు ఎక్కడ తడిసిపోతారో, మళ్ళీ నీకు బట్టలు తడిసిపోతే మళ్ళీ 30 కిలోమీటర్లు మళ్ళీ విజయవాడ వెళ్ళి మళ్ళీ నువ్వు ఎక్కడ బట్టలు మార్చుకొస్తావు, ఒక రెయిన్ కోట్ పెట్టుకొని వెళ్ళి అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ భవన నిర్మాణాలు, ఈ రకమైనటువంటి వాళ్ళది ఇంకా పర్లేదు, వర్షం పడుతున్న తర్వాత చెప్తా. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇవన్నీ కూడా ఇందాక పెద్దలు చెప్పారు, ఈ రాజధాని నిర్మాణానికి కొంతమంది సినిమా యాక్టర్లను తీసుకుని వచ్చారని. రాజధాని నిర్మాణానికి రాజమౌళిని, చంద్రయాన్ ఎగరేయాలంటే చంద్రమోహన్ కాదు కదా తీసుకురావాల్సింది. సరైనటువంటి ఒక మంచి వ్యవస్థని, పక్కన ఉన్నటువంటి మంచి సలహాదారుల్ని, ఈ ప్రాంతానికి ఏం మేలు జరుగుతుందో ఆలోచన చేసేటువంటి వ్యక్తుల్ని, అటువంటి వారిని ఆలోచన చేసి మన నిర్ణయాలు తీసుకోవాలి తప్ప కేవలం మనం బాగుండాలని, మనతో పాటు ఉన్న మనుషులు బాగుండాలని, హైదరాబాద్ లాంటి భాగ్యనగరాన్ని వదిలేసి మనం ఇక్కడ ఒక సొంత భాగ్యనగరాన్ని నిర్మాణం చేసుకుందాం అనేటువంటి ఒక సొంత స్వప్రయోజనాల కోసం చేసినటువంటి ఆలోచన ఈ తప్ప మరొకటి కాదు. ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, అనేక రాజధానులు కలిగినటువంటి దేశాలు ఉన్నాయి, మల్టిపుల్ క్యాపిటల్స్ కలిగినటువంటి దేశాలు ఉన్నాయి. ఉదాహరణకి సౌత్ ఆఫ్రికా అధ్యక్ష. సౌత్ ఆఫ్రికాకి 3 రాజధానులు అధ్యక్ష. ఒక లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంది, ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉంది, ఒక జ్యుడిషియల్ క్యాపిటల్ ఉంది. ఈరోజు అటువంటి ప్రపంచ దేశాల్లో అనేక దేశాలకి మల్టిపుల్ క్యాపిటల్స్ ఉన్నటువంటి సిటీస్ ఉన్నాయి. ఈరోజు అటువంటి పరిస్థితుల్ని ఈరోజు గతంలో జరిగినటువంటి తప్పిదాలు, గతంలో మన రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం, హైదరాబాద్ లాంటి నగరాన్ని విడిచిపోయి ఈరోజు మనం వదులుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి.
ఈరోజు మన ప్రాంత ప్రజలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నష్టపోయారు. ఈరోజు మరి ముఖ్యంగా కొత్తగా ఏర్పడినటువంటి మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో వెనకబడినటువంటి జిల్లాలు 4 జిల్లాల రాయలసీమ, 3 జిల్లాలు ఉత్తరాంధ్ర. ఈరోజు 7 జిల్లాలకు సంబంధించినటువంటి సంవత్సరానికి బ్యాక్వర్డ్ రీజన్ డెవలప్మెంట్ ఫండ్ దాదాపు 350 కోట్లు వచ్చేది అధ్యక్ష. ఆ వచ్చేటువంటి 350 కోట్లు కూడా తీసుకొని వచ్చి ఈ పెద్ద మనిషి తీసుకొని వచ్చి వీళ్ళ అవసరాల కోసం ఇక్కడ ఖర్చు చేసినటువంటి సందర్భాలు పూర్తిగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల తాలూకా అభివృద్ధిని అడ్డుకునేటువంటి కార్యక్రమాలు కూడా చేసినటువంటి సందర్భాలు గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు 52,000 ఎకరాలు, ఎకరానికి 2 కోట్ల రూపాయలతో చొప్పున ఖర్చు చేయాలని చెప్పి ఒక ఆలోచన వారు చేయడం అంటే దాదాపు 50,000 ఎకరాలకి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణాలు చేపట్టాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేశారు. కానీ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది 5,000 కోట్లు. దానికి ఇప్పుడు సంవత్సరానికి పడేటువంటి వడ్డీ దాదాపు 600 కోట్లు. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ నిర్మాణాలు చేస్తే రేపు రాయలసీమకు నీరు అందించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నటువంటి ప్రాజెక్టులు, ఈరోజు ఆ ప్రాంతానికి నీరు అందించడం కోసం ఆలోచన చేస్తున్నటువంటి ప్రాజెక్టులకి దాదాపు 60,000, 70,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంటే దానికి ఖర్చు పెట్టాలా? లేకపోతే మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి 3 జిల్లాలకి నీరు అందించడం కోసం ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసినటువంటి ఉత్తరాంధ్ర సుజల సంస్థకి 16,000 కోట్లు ఖర్చు పెట్టాలా? లేకపోతే మొన్న అంత పెద్ద వర్షాలు పడినా రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులకి నీరు అందట్లేదని చెప్పి కనీసం ప్రాజెక్టులో నీరు అందట్లేదు, ఆ కెనాల్స్ వైడనింగ్ చేసి ఆ ప్రాంతానికి నీరు అందించాలని చెప్పి ఆలోచన చేసేటువంటి కార్యక్రమంలో దానికి ఒక 20,000 కోట్లు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తే దానికి డబ్బు ఖర్చు పెట్టాలా? లేకపోతే ఈ రోజు నాడు నేడు కార్యక్రమం కింద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 పాఠశాలల నిర్మాణం కోసం, ఆధునీకరణ కోసం, వాటి తాలూకు అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తే దానికోసం ఖర్చు పెట్టాలా? అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ తాలూకా అభివృద్ధి కోసం అదో మరో 15,000, 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, దానికోసం ఖర్చు పెట్టాలా? ఈ రోజు 1,00,000 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి మీరు పేరు పెట్టినటువంటి ఈ అమరావతికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తే ఈరోజు రాష్ట్రంలో ఎంతో మంది పేదవారు సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో వారికి సంక్షేమ కార్యక్రమాలను అందించి మన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విద్యా, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలైనటువంటి వారి రెండింటినీ అభివృద్ధి చేయాలా? ఇవన్నీ కూడా ఈరోజు మా విశాఖపట్నం ఉంది. వాస్తవానికి ఆ రోజు శివరామకృష్ణ కమిటీ వచ్చినప్పుడు వారు సరైనటువంటి నిర్ణయాలు చెప్తారు. మన ప్రాంతం బాగుండాలనో లేకపోతే రాష్ట్రం బాగుండాలనో మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఆలోచన చేసి మేము ఎవరం కూడా ఆ రోజు మాట్లాడలేదు అధ్యక్ష. ఆ రోజు వారి నిర్ణయాలు ఏవో తీసుకొని వారు సూచనలు చేస్తే వారు అక్కడ భూములు కొన్నారని చెప్పి వారి మీద కూడా లేనిపోయినటువంటి ఆరోపణలు వీరు చేశారు. అసలు నిజంగా వాస్తవానికి ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004 నుంచి 2009 వరకు హైదరాబాద్ తో పోటీగా విశాఖపట్నం లాంటి నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు విశాఖపట్నానికి తీసుకుని వచ్చి ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తో కనీసం పోటీ పడగలిగినటువంటి ఏకైక నగరం ఏదన్నా ఉందంటే మన రాష్ట్రంలో విశాఖపట్నం లాంటి నగరం అధ్యక్ష. ఈరోజు 2 పోర్టులు ఉన్నాయి అధ్యక్ష, బ్రహ్మాండమైనటువంటి రైల్వే కనెక్టివిటీ ఉంది, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, కావలసినటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, కావలసినటువంటి ల్యాండ్ ఉంది. ఈ రోజు అన్ని రకాలుగా మరి సరైనటువంటి వాతావరణం ఉంది. ఈరోజు విశాఖపట్నం లాంటి నగరంలో, విశాఖపట్నం లాంటి జిల్లాలో ఈరోజు కనీసం ఉత్తరాంధ్ర అన్న అభివృద్ధి చెందుతుంది, ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి వాస్తవానికి మా మనసులో విశాఖపట్నానికి రాజధాని చేస్తే బాగుంటుందని చెప్పి అనిపించినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం బాగుండాలని, రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా అనుకూలంగా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తారని చెప్పి మేము ఆశతో ఎదురు చూసినప్పటికీ మా ఆశల మీద నీరు చల్లేటువంటి కార్యక్రమం చేశారు. ఈరోజు అటువంటి విశాఖపట్నానికి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తారని ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైతే మల్టిపుల్ క్యాపిటల్స్ ఏదైతే ఉన్నాయో ఆ లైన్లో తీసుకొని వచ్చి లెజిస్లేటివ్ గానీ, లేకపోతే ఎగ్జిక్యూటివ్ గానీ, లేకపోతే జ్యుడిషియల్ గానీ ఏ రంగంలో అన్నా అన్ని ప్రాంతాల్లో అన్ని సమానంగా అభివృద్ధి చేస్తారన్నటువంటి ఒక నమ్మకంతో ఏదేమైనప్పటికీ ఆఖరిగా అధ్యక్ష ఇప్పుడే వార్తల్లో చూశా, పాకిస్తాన్కి దేశద్రోహం చేసినటువంటి ముషరఫ్ కి మరణశిక్ష చేస్తారు అధ్యక్ష. మరి చేసినటువంటి ఈ వ్యక్తిని ఏం చేయాలో అన్నటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి
మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. సుధాకర్ బాబు. అవకాశం ఇచ్చినందుకు ఇంత గొప్ప చర్చలో, ఒక చరిత్రాత్మకమైన చర్చలో మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు, సభా నాయకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాం అధ్యక్ష. ఇప్పటి వరకు పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు, మా సోదరుడు ఇద్దరు ఇచ్చినటువంటి సుదీర్ఘమైన వారి యొక్క ప్రసంగాలలో రాజధాని పేరుతో జరిగిన కుంభకోణాన్ని ఈ సభలో ఉంచడానికి వారు చేసిన ప్రయత్నానికి కొనసాగింపుగా నేను కొన్ని విషయాలను ఈ సభ దృష్టికి మీ ద్వారా తెలియపరచడం ఇదే సరైన సమయంగా భావించి, అధ్యక్ష, రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ విభజన సమయంలో ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో మనకి ఒక రాజధాని ఉండాలి అని, ఆ రాజధానిలో అందరికీ స్థానం ఉండాలని, ఆ రాజధానిలో మాకంటూ ఒక స్థానం ఉండాలని సామాన్యులు, దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలు భావించారు అధ్యక్ష. అత్యంత బాధాకరమైన సందర్భంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కొత్తగా నిర్మించుకోబోయే రాజధానిలో జనాభా నిష్పత్తి ప్రకారం ఆ నిర్మించబోయే రాజధానిలో మాకు స్థానం ఉంటుందని అత్యధిక జనాభా కలిగిన ఈ రాష్ట్రంలోని ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు భావించారు. కానీ దురదృష్టవశాత్తు సాహసిద్ధమైనటువంటి ధోరణిలో నుంచి నేను మారానని, నేను మారిన మనిషినని, ఇక నుంచి కొత్తగా నన్ను చూస్తారని 2014లో గౌరవ ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఊరు వాడ తిరిగి ప్రచారం చేసుకున్నారు. నేను మాత్రమే రాజధానిని కట్టగలుగుతానన్నారు. నాకు సుదీర్ఘమైన అనుభవం ఉందన్నారు. వారి అనుభవాన్ని అంతా రంగరించి ఒక నూతనమైన రాజధానిని నిర్మించడానికి వారు చేస్తానన్న హామీలను నమ్మిన ప్రజానికం 1.5%తో వారికి విజయాన్ని అందించారు. ఆ సందర్భంలో చదువుకున్న వాళ్ళు, మేధావులు, ప్రపంచంలో నివసించే ప్రతి తెలుగువాడు చంద్రబాబు నాయుడు గారు నిర్మించబోయే ఆ అమరావతి నగరం భ్రమరావతిగా మిగిలిపోయేదాన్ని ఏ ఒక్కరూ ఊహించలేకపోయారు అధ్యక్ష. అంచెలంచెలుగా, సమయానుకూలంగా వారి యొక్క మాయమాటలతో, గ్రాఫిక్ జిమ్మిక్కులతో, ప్రచార ఆర్భాటాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించడమే కాదు, 33,000 ఎకరాలను ఈ ప్రాంతంలోని మనం ఎక్కడైతే కూర్చున్నామో అధ్యక్ష, ఈ తుళ్లూరు మండలంలోని ఈ పరిసర ప్రాంతాల్లోని రైతాంగాన్ని నమ్మించారు. 33,000 ఎకరాలు రైతులకు సంబంధించిన వ్యవసాయ భూమి తీసుకున్నారు. మొత్తం మీద 54,000 ఎకరాల పైచిలకు భూమిని అంతటినీ తీసుకుని వారు కట్టించే రాజధానిలో మాకు స్థానముంచుదని ఆశపడిన ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు తీవ్రమైన అవమానం జరిగిందని సభ ఉంచడానికి చాలా బాధపడుతున్నాను అధ్యక్ష. ఎందుకు చెబుతున్నామో తెలుసా అధ్యక్ష? ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీగా మారిపోయింది. ఈ రాజధానిలో ప్రవేశించాలంటే, ఈ రాజధానిలో ఒక సెంటు భూమి కావాలంటే, ఈ రాజధానిలో ఒక సెంటు భూమిని కొనుక్కోవాలంటే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు కనీసం ఊహలకు కూడా అందనటువంటి స్థాయిలోకి ఈ ప్రాంతాన్ని తీసుకెళ్లారు అధ్యక్ష. అందాక కాకపోయినా చాలా బాధాతత్వ హృదయంతో మీ ముందుకు తీసుకొస్తున్నాం అధ్యక్ష. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా సవినయంగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే వినే నాయకుడు, ఉన్నానని చెప్పే నాయకుడు, నేను చేస్తానని చెప్పిన తదుపరి తప్పనిసరిగా చేసే నాయకుడు ఈ సభకి నాయకత్వం వహించే ఈ శుభ సందర్భంలో మాకు జరిగిన అవమానాలు, మాకు జరిగిన అన్యాయాలు, మమ్మల్ని పదే పదే హింసించిన కోణాలన్నింటినీ మీ ద్వారా ఈ సభ ముందుకు తీసుకొస్తున్నాం అధ్యక్ష. మనం నివసించే ప్రాంతం ఇది వ్యవసాయ ఆధారిత ప్రాంతము. ఈ ప్రాంతానికి కరకట్టు ఉంది. కరకట్టుకు అవతల
నదీ పరివాహక ప్రాంతం ఉంది అధ్యక్ష. అవతల నది ఉంది అధ్యక్ష. ఆ నదీ పరివాహక ప్రాంతంలో నివసించేవాళ్లు, జీవించేవాళ్లు, వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళందరూ మా వాళ్ళు, అనగా మనవాళ్లు, దళితులు, బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళే అత్యధిక శాతం. 99% మాలలు, మాదిగలు, ఎరుకల ఏనాది కులస్తులు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ దగ్గర భూములు ఉన్నాయి అధ్యక్ష. కానీ అవన్నీ అసైన్డ్ భూములుగా ఉన్నాయి, లేదా నదీ పరివాహక ప్రాంతాలుగా ఉన్నాయి, అనుభవంలో ఉన్నటువంటి భూములుగా ఉన్నాయి. అవి రికార్డులో కూడా ఉన్నాయి అధ్యక్ష. నిన్న జరిగిన కేటాయింపులలో, వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్లాట్ల కేటాయింపులో ఎంత దారుణమైన మోసం జరిగిందో తెలుసా అధ్యక్ష. సామాజిక కోణంలో ఈ రోజున ఈ సభలో, మీ అందరి మధ్యలో, నిండు సభలో హృదయపూర్వకంగా మేము అడుగుతున్నాం అధ్యక్ష, మా భూములకు ఎందుకు ఎలా తగ్గించారు? ఎందుకు ఎస్సీలకు సంబంధించిన భూములు, ఎస్ఐని భూములుగా ఉన్నటువంటి భూములకు ధరలను ఎందుకు తగ్గించారో ఆనాటి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ఈ సభకు సమాధానం చెప్పి తీరాల్సిందే అధ్యక్ష. మేము అడుగుతున్నాం, ఈ రోజున ఎస్ఐని భూములకు 100 గజాలు వాణిజ్యానికి ఇచ్చారు, 800 గజాలు ఇళ్ల స్థలాలకు ఇచ్చారు అధ్యక్ష. అదే రిజిస్టర్డ్ ల్యాండ్ అయితే, పట్టా భూములైతే, వెబ్ ల్యాండ్ లో ఉన్న భూములైతే ఇళ్ల స్థలాలకు 1000 గజాలు ఇచ్చారు, 250 ఏమో పట్టా భూములకు ఇచ్చారు, 450 ఏమో వెబ్ ల్యాండ్ భూములకు ఇచ్చారు. ఎందుకు మాకు కూడా సమానంగా 450 గజాల వాణిజ్య భూములను మాకెందుకు ఇవ్వలేకపోయారో ఆనాటి ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సభకు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు వారు సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉన్నది. అందాకెందుకు అధ్యక్ష, వారు కేటాయించినటువంటి భూములలో, ఇళ్ల స్థలాలలో చాలా మందికి నా తోటి మిత్రులకు తెలుసో తెలియదో, మీ ద్వారా ఈ నిండు సభని వీక్షిస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి తెలుసో తెలియదో, ఈ రోజున నిండు సభలో బహిర్గతం చేస్తున్నాం అధ్యక్ష. ఈ నూతన రాజధానిలో, ఈ అమరావతిలో ఖచ్చితంగా అంటరానితనం జరిగింది. కావాలంటే మీరు రికార్డు తెరిపించండి అధ్యక్ష. సంబంధిత మంత్రివర్యుని మీరు ఆదేశించండి. గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మేము అభ్యర్థిస్తున్నాం. మాకు భూ కేటాయింపులలో, మాకిచ్చిన ఇళ్ల స్థలాలలో, మాకిచ్చినటువంటి వాణిజ్య భూములలో ఎక్కడ కేటాయించారు? ఎస్సీలందరికీ ఒక చోట కేటాయించారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ ఒక చోట కేటాయించారు, కొన్ని కులాలకు ఒక చోట కేటాయించారు. దీన్ని ఏమంటారు అధ్యక్ష? దీన్ని ఖచ్చితంగా అడ్డవంతరం అంటారా లేదా అని నారా చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా అడుగుతున్నాం. మీ ఒంటి నిండా కుళ్ళు, కుతంత్రంతో పాటు అణువణువున దళిత వ్యతిరేక వాదం మీ మనసులో ఉంది కాబట్టి మీ వాదాన్ని ఆనాటి నారాయణకి అందించారు, ఆ నారాయణ అధికారులకు అందించారు. మీ అందరూ కలిసి ఈ నూతన రాజధానిలో అంటరానితనాన్ని వెలుగెత్తి ప్రపంచానికి చాటారు. ఇది నేను చెప్పినటువంటి సామాన్యమైన మాట కాదు అధ్యక్ష. మీరు దయచేసి రికార్డులు చూడండి. ఆ రికార్డులలో, ఆ భూ కేటాయింపులలో, ఆ ఇళ్ల స్థలాలలో ఎస్సీలకు ప్రత్యేకమైన ప్లేసులు ఉన్నాయో లేవో చూడమని మీ సందర్భంగా చెబుతూ, అలాగనే అధ్యక్ష వారు చెప్పారు, నేను ప్రపంచాన్ని తలదల్లేటువంటి రాజధాని కట్టారన్నారు. ప్రపంచాన్ని రాజధానిగా వారు నిర్మించి ఉండుంటే ఈ రోజున ఈ నిండు సభలో మీ ద్వారా తోటి సభ్యులందరినీ అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ నిన్న 23 సీట్లు ఎందుకు గెలిచిందో తెలుసా అధ్యక్ష? ఇక్కడ కుల వివక్ష జరిగింది, కులాంతో ఏర్పాట్లు జరిగినాయి, కులాల వారీగా పంపిణీలు జరిగినాయి, లీకేజీలు జరిగినాయి అధ్యక్ష. ఈ రోజున మేము అడుగుతున్నాం, ఈ సిఆర్డీఏ పరిధిలో 20 ఎమ్మెల్యే టికెట్లు ఉంటే అధ్యక్ష, దానిలో వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 17 అసెంబ్లీ సీట్లు గెలిచింది. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఓన్లీ 3 సీట్లు మాత్రమే గెలిచింది. ఇదే ప్రజలు మీకు ఇచ్చిన తీర్పని ఎందుకు చెబుతున్నాం అధ్యక్ష? చిట్ట చివరకు తాడికొండ అసెంబ్లీ, మంగళగిరి అసెంబ్లీ రెండిట్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎందుకో తెలుసా అధ్యక్ష? ఇక్కడ అత్యధిక జనాభా మిమ్మల్ని వ్యతిరేకించారు. అత్యధిక జనాభాకి మీరు తీవ్రంగా అన్యాయం చేశారు, అవమానాలు చేశారు, అవహేళన చేశారు. అలాగనే అధ్యక్ష మేము అడుగుతున్నాం, మీరు కట్టిన ఈ ప్రపంచాన్ని తలదన్న ఈ రాజధాని ప్రాంతంలో ఎందుకు 144 సెక్షన్ పెట్టారు? ఆ ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఎందుకు రాష్ట్రాలలో ఇళ్ల మీద పడి రైతులు బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? ఈ సభకు సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఢిల్లీ నుంచి పిలిచారు, ప్రపంచంలో ఉన్నట్టు బంధువులందరూ పిలుచుకున్నారు. ఇది ఒక కుటుంబ వ్యవహారంగా చేశారు. ప్రారంభోత్సవం అన్నారు, స్వయాన మోడీ గారిని తీసుకొచ్చి ఫౌండేషన్ ఇచ్చారు అధ్యక్ష. ఉద్దండరాయపాలెంలో జరిగిన ఆ ఫౌండేషన్ కార్యక్రమానికి 100 కోట్ల రూపాయలు వెచ్చిచ్చారు. కానీ ఆ ఫౌండేషన్ రాయి ఎక్కడుందో తెలుసా అధ్యక్ష? దయచేసి ఈ సభాముఖంగా
మిమ్మల్ని అడుగుతున్నాం, మీ ద్వారా అందరినీ అడుగుతున్నాం, సంబంధిత మంత్రివర్యులను అడుగుతున్నాం, దయచేసి అక్కడ శుభ్రం చేయించండి. భారత ప్రధాని వచ్చిన ఆ ఫౌండేషన్ ఇచ్చే స్టోన్ చుట్టూరా పిచ్చి చెట్లు వచ్చినాయి అధ్యక్ష. వారు అక్కడే నిన్న బోర్లుగా పడ్డారు, దండం పెట్టారు. అయినా కానీ వారికి పాప క్షమాపణ జరగదని ఈ సందర్భంగా చెబుతూ, అలాగనే నదీ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలకు ఈ రోజు అడుగుతున్నాం అధ్యక్ష, ఈ నిండు సభలో వారు నిన్న ఒట్టి రోడ్ల కోసం కేంద్ర ప్రభుత్వం పంపించే నిధుల నుండి సుమారుగా 3,210 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అధ్యక్ష దయచేసి వినండి, 3,210 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నేను అడుగుతున్నాను ఈ రోజున ఈ నిండు సభలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం తరపున, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరపున, హక్కుగా పనులు పెట్టిన సామాన్య ప్రజల తరపున అడుగుతున్నాం, ఈ రాజధానికి రావడానికి కనీసం 40 అడుగుల విస్తీర్ణ కలిగిన రోడ్డు ఉందా అధ్యక్ష? మనకి లేదు. కానీ ఆయన చెప్తున్నారు ప్రపంచానికి తలదన్నే రాజధాని కట్టానన్నారు. ఇది అవమానకరమైన మాటలుగా చెబుతూ ఏం మిగిల్చారు అధ్యక్ష? ఈ ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఊళ్ళ మీద పడి ఏమేమి చేశారు తెలుసా అధ్యక్ష? రోడ్లు ఆక్రమించుకున్నారు, సమాధులు ఆక్రమించుకున్నారు, అనగా శ్మశానాలు ఆక్రమించుకున్నారు, ఆలయ భూములు ఆక్రమించుకున్నారు, చెరువులు ఆక్రమించుకున్నారు, కుంటలు ఆక్రమించుకున్నారు, బావులు ఆక్రమించుకున్నారు. అడ్డుగా ఉన్న నాయకులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను రాత్రికి రాత్రి అరెస్టులు చేసి జైల్లో పెట్టించారు అధ్యక్ష. ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవాలని చూస్తే మారణ హోమం చేయాలని చూశారు. స్వయాన ఈ నిండు సభలో మీ ద్వారా ఒకే ఒక సంఘటన గుర్తు చేస్తున్నాం, మీరందరూ కూడా యూట్యూబ్ లో చూసి ఉండుంటారు అధ్యక్ష. ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించిన ఉద్దండరాయనపురం మాదిగపల్లికి సంబంధించిన నందిగం సురేష్ ని ఆ రోజున ఆ సంఘటనలో పొలాలు తగలబెట్టారన్న ఒక ఫాల్స్ కేసులో మా సోదరుని మీ సిఐల ద్వారా, డిఎస్పీల ద్వారా తీసుకెళ్లి అవమానాలు చేశారు. మీరు అవమానాలు చేస్తే ఈ రోజున మా నందిగం సురేష్ ని మా అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూర్చోబెట్టారు తెలుసా అధ్యక్ష? స్వయంగా ఢిల్లీలో కూర్చోబెట్టాడు. అది జగన్మోహన్ రెడ్డి గారంటే. మీరు భయపెట్టడం మీకు తెలుసు, అవమానపరచడం తెలుసు, దళితులను అవమానం చేయడం తెలుసు, దళితుల మీద ఓచకోత కొయ్యడం తెలుసు. మీరు దళిత వ్యతిరేకవాదని ఈ సందర్భంగా చెబుతూ మేము నూతన రాజధాని నిర్మించే సమయంలో మేము ఆదేశించాం అధ్యక్ష, ఇది ప్రజా రాజధానిగా ఉండాలని కోరుకున్నాం. ప్రజలందరికీ అందుబాటులో ఉండే రాజధానిగా ఉండాలని కోరుకున్నాం. ప్రజలందరూ ఇది మాది అని చెప్పుకోవాలని కోరుకున్నాం. కానీ ఎక్కడుంది అధ్యక్ష మాకు స్థానం? మాకు స్థానం ఉంది అధ్యక్ష. ఈ రోజున ఈ నిండి సభలో మీ ద్వారా అతి వేదనాకరమైన ఒక సంఘటన మీకు చెబుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష 33,000 ఎకరాలు వ్యవసాయ భూమి తీసుకున్నారు. 33,000 ఎకరాల వ్యవసాయ భూమి ఆ రోజు తీసుకున్నారు. 33,000 ఎకరాల వరకే లెక్క చెప్తారు అధ్యక్ష. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, సంబంధిత మంత్రివర్యులు, ఆర్థిక శాఖ మంత్రివర్యులు దయచేసి కోణాలు చూడమని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష మీ ద్వారా. ఎందుకంటే మనసున్న నాయకుడు కాబట్టి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి, మనసుతో పరిపాలిస్తున్నాడు కాబట్టి, ఈ మానవ మాదిగలు ఎరుక ఏడాది కులాలు బాధపడే విధానం వారికి అర్థమవుతుంది కాబట్టి, ఆ పెద్ద మనిషికి నారా చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాలేదు కాబట్టి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. 33,000 ఎకరాలు తీసుకున్నారు అధ్యక్ష. అందరూ రైతుల గురించే మాట్లాడుకుంటున్నాం, రైతులు జరిగిన నష్టం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ రైతు కూలీ ఉన్నాడు అధ్యక్ష. ఆ రైతు కూలీ ఒక ఎకరాన్ని సాగు చేయడానికి ఒక సీజన్ లో 100 పని దినాలు ఒక ఎకరానికి ఖర్చు అయితే 33,000 ఎకరాలకు 33 లక్షల పని దినాలు కోల్పోయారు అధ్యక్ష. 33 లక్షల పని దినాలు 5 సంవత్సరాల పాటు వారి హయాంలో కోల్పోతే 1,60,000 పని దినాలు కోల్పోయారు అధ్యక్ష. 1,60,000 పని దినాలు ఇంటూ 500 రూపాయలు సాలీన సంపాదిస్తారని చెప్పారు ప్రతిరోజు. ఎందుకంటే 3 సార్లు పనికి వెళ్తారు. 3 పంటలు పండించేటువంటి ఈ ప్రాంతంలో సుమారుగా 825 కోట్ల రూపాయలు రైతు కూలీ జరిగిన నష్టం. ఆ రైతు కూలీలు ఎవరదక్ష? గ్రామాల్లో నివసించే చిన్నకారు చిన్న కుటుంబాలు, దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మా మాలలు, మాదిగలు, ఎరుక ఏడాది కులాలు, కమ్మరి కులాలు ఈ రోజున పని లేకుండా మోసపోయి ఇంట్లో కూర్చున్నారు అధ్యక్ష. మీరు ఆ రోజున ఏం చెప్పారు? పొలాలు తీసుకున్న రైతులకైతే ఏదో స్థలాలు ఇస్తా ఉన్నారు, ఇళ్లు ఇస్తా ఉన్నారు, వాణిజ్య భూములు ఇస్తా ఉన్నారు. కానీ రైతు కూలీలకు మీరేం చెప్పారు? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఎక్కడొచ్చిన ఉద్యోగాలు? ఎక్కడిచ్చారు మీరు ఉద్యోగాలు? చిట్ట చివరకు ఈ తాత్కాలిక భవనాల నిర్మాణానికి కూడా మీరు బీహార్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి
మీరు కూలీలు తెచ్చుకున్నారు. పక్కన మా తుళ్లూరులో కానీ ఈ ఉత్తరపాలెంలో కానీ ఎక్కడ కూడా ఒక్కని కూడా కూలికి ఉపయోగించుకున్న దాఖలా లేని ఈ దురదృష్టకరమైన సంఘటనలో మా బతుకులు నాశనమైపోయినాయని చెప్పడానికి ఉద్వేగభరితంగా భావిస్తూ అధ్యక్ష, ఇది ఒక సుధాకర్ బాబు గొంతుక కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్యులు రాజధాని ఎక్కడ ఉంటుందనేది అది రాజు యొక్క ఈ శాసనసభ చేసే నిర్ణయం అయినప్పటికీ ఆ రాజధానిలో మాకంటూ స్థానం ఉండాలని, మమ్మల్ని గౌరవించాలని, మేము మనుషులమేనని మమ్మల్ని ఆలోచించమని మీరు గేటెడ్ కమ్యూనిటీ కట్టుకుంటే, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలనుకుంటే మీ సంస్థల ద్వారా చేసుకోవాలి. కానీ ప్రజలతో నిర్మించబడే ప్రజా రాజధాని అందరికి సంబంధించిందయ్యే ఉండాల్సిందని చెప్తూ మాకైతే సంపూర్ణమైన ఆశ ఉంది అధ్యక్ష. ఇప్పుడు పరిపాలించేవాడు మనసున్నవాడు ఎస్సీలకు బీసీ మైనార్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాధికారంలో సమానమైనటువంటి నిష్పత్తి ఇస్తున్నవాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు పరిపాలించే క్రమంలో మాకు న్యాయం జరుగుతుందని పరిపూర్ణమైన నమ్మకం ఉంది అధ్యక్ష. మేము పూర్తిగా నమ్ముతున్నాం. అంతకెందుకు మీరు చెప్పిన ఈ రాజధానిలో 150 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏమైంది? మరి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి, ఆ ప్రభుత్వానికి తెలియాలి. ఈ రోజు వరకు పట్టించుకున్న దాఖలాలు అంబేద్కర్ సిద్ధాంతాలన్నా ఆశయాలన్నా వారికి లెక్కలేదు. కాబట్టి మేము సవినయంగా మీ ద్వారా నాయకుడిని అడుగుతున్నాం, మాకు మీరు ఎక్కడ పెట్టినా ఏ రాజధాని అయినా ఆ రాజధానిలో జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు ఇది మా రాజధాని మన రాజధాని అనుకునే స్వభావాన్ని కల్పించమని సవినయంగా మీ ద్వారా తెలియపరుస్తూ సెలవు తీసుకున్న అధ్యక్ష. నమస్కారం. లీడర్ అపోజిషన్ అధ్యక్ష, ఈరోజు రాజధాని పైన అమరావతి పైన చర్చకు రావడం, ప్రభుత్వం ముందుకొచ్చి ఒక నోటు కూడా పెట్టారు అధ్యక్ష. ఇందులో ఏ విధంగా ల్యాండ్ పూలింగ్ చేశాం ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ ఏ విధంగా చేశాం, ల్యాండ్ అలాట్మెంట్స్ ఎవరికి ఇచ్చాం, అదే మరి ఎక్స్పర్ట్ కమిటీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ ఎందుకు ఇస్తారో కూడా చెప్పారు అధ్యక్ష. కొంతమంది అయితే మిత్రులు మాట్లాడినప్పుడు అధ్యక్ష, హైదరాబాద్ డెవలప్మెంట్ చేయడం, హైటెక్ సిటీ కట్టడం అవి కూడా నా స్వార్థం అనే విధంగా కూడా మాట్లాడారు అధ్యక్ష. అవన్నీ కూడా దానికంటే ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష. స్వాతంత్రం రాకమునుపు మనం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. అక్కడి నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ ఫలితం ఆ రోజు లింగ్విస్టిక్ స్టేట్ కి ప్రాధాన్యత వచ్చింది. మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రావడం, తర్వాత తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా కాదు మనందరం కలిసి ఉండాలని అటు హైదరాబాద్ రాష్ట్రం ఇటు ఆంధ్ర రాష్ట్రం రెండూ కలిపి ఆ రోజు పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైదరాబాద్ హెడ్ క్వార్టర్గా ఉండడం, అక్కడి నుంచి అధ్యక్ష 60-70 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉండి మనం అన్ని విధాలు అభివృద్ధి చేశాం. ఆ తర్వాత మళ్లీ ఈరోజు ఇక్కడికి మనం వచ్చాం అధ్యక్ష. ఇక్కడ వచ్చినప్పుడు 3 సంఘటనలు ఇంతమంది పెద్ద ధర్మాన ప్రసాదరావు గారు చెప్పారు. ఒకటి ఆ రోజు తెలంగాణ అజిటేషన్, 2 మళ్ళా ఆంధ్రప్రదేశ్ అజిటేషన్, 3 మళ్ళా తెలంగాణ అజిటేషన్. ఈ 3 కూడా సమదృష్టితో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా నేను చెప్తాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక క్యాపిటల్ అనేది ఈరోజు మనం హిస్టారికల్ గా చూసినా లేదా లిటరల్ మీనింగ్ చూసినా క్యాపిటల్ అనేది ఏ హిస్టరీ గోస్ ఇది సింబల్ ఆఫ్ యూనిటీ. ఇది లాటిన్ వర్డ్ అధ్యక్ష. లాటిన్ వర్డ్ క్యాపిటల్ అనేది ఒక హెడ్ లేకుండా ముందుతోనే మనం ఏమి చేయలేము. అలాంటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కోరిక, బలమైన ప్రగాఢమైన కోరిక
మాకు కూడా ఒక రాజధాని ఉండాలి. మనం విడిపోయిన ప్రదేశ పెద్దగా బాధపడ్డామంటే రాజధానిలో హైదరాబాద్లో బాగా అభివృద్ధి అయింది. ఆ అభివృద్ధి వల్ల మనం నష్టపోయామనే ప్రగాఢమైనటువంటి బాధతోనే అందరూ బాధపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేశ ఇది ప్రజా రాజధాని అమరావతి. ఇక్కడేదో కొంతమంది కొంతమందికో లేకుంటే కొన్ని వర్గాలతో చేస్తున్నారని వాస్తవం కాదు. ఇక్కడ ఉపాధి కల్పన, ఉద్యోగాలు పెద్ద నేను చెప్పాను ఏంటంటే దేశ ఉంటే కాంట్రాక్షన్ చేయమని అధ్యక్ష ఇది ఉపాధి కల్పన. ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్లే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నచ్చితే నేను అడుగు కూడా చెప్పాను ఒక మాట, నదుల అనుసంధానం వచ్చేప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆ విషయం మీకు చెప్తున్నాను. మీరు ఆలోచించి లోతైన విశ్లేషణ చేసి నేను చెప్పేది కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు దీన్ని కూడా ఆలోచించి నిర్ణయం చేయాల్సిన మాత్రం నేను కోరుతున్నాను అధ్యక్ష. ఇది ప్రజా రాజధాని, ప్రజల కోసం కట్టే రాజధాని. అందుకే అమరావతి. అమరావతి పేరు కూడా అధ్యక్ష మీరు ఒకసారి ఆలోచిస్తే చరిత్ర ఉంది అమరావతికి. శాతవాహనుల సమయంలో అమరావతి రాజధానిగా ఈరోజు ఇండియాలో ఉండే పార్ట్సే కాకుండా విదేశాల్లో ఉండే కొన్ని భాగాలు కూడా ఇక్కడి నుంచి పరిపాలించిన చరిత్ర ఈ అమరావతికి ఉంది. ఇప్పుడు కూడా అధ్యక్ష బ్రిటిష్ మ్యూజియానికి మీరు వెళితే అధ్యక్ష అక్కడ కోహినూర్ డైమండ్ కూడా ఇక్కడి నుంచే వచ్చిందని. ఎందుకంటే అధ్యక్ష అది కాంట్రవర్సీ ఉంది. హైదరాబాద్ లో నవాబ్ ఉన్న నిజాం బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిన కోహినూర్ వచ్చింది ఇక్కడ కృష్ణా జిల్లాలోనే వచ్చింది, గుంటూరు కృష్ణా జిల్లాలో వచ్చిందని చెప్పి మొత్తం ప్రతీతి అధ్యక్ష. అందుకే ఎప్పుడు వచ్చినా కూడా అధ్యక్ష ఆ కోహినూర్ డైమండ్ విషయం వచ్చినప్పుడు మనం క్లెయిమ్ చేస్తామని ఏ విధంగా అయితే బ్రిటన్ గవర్నమెంట్ భయపడుతున్నారో మొన్న కూడా అమరావతి గ్యాలరీ అధ్యక్ష నేను పోయి చూశాను. ఎంత ప్రొటెక్ట్ చేశారంటే ప్రొటెక్ట్ చేసి భవిష్యత్తులో అది మనం క్లెయిమ్ చేస్తామని కూడా వాళ్ళు అడిగే పరిస్థితి వచ్చారంటే అమరావతికి అంత విశిష్టత ఉంది. ఇది ఒక చరిత్ర, ఇది ఎవరు తీసేదని చెప్పండి నేను మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఇక్కడ అమరావతి అంటే ఏదో ఒక 4 బిల్డింగ్లు కట్టుకోవడం కాదు అధ్యక్ష. ఇది ఉపాధి కల్పనకు కేంద్రంగా మన పిల్లల ఆశలు వాళ్ళ క్యారియర్కి సంబంధించిన కేంద్రంగా ఇది తయారు కావాలి. వాళ్ళు ఎప్పుడైనా సరే ఈరోజు నేను బాగా పైకి రావాలంటే ఎక్కడికి పోవాలి దేశ హైదరాబాద్ పోవాలి, ఒక ముంబైకి పోవాలి, ఒక చెన్నైకి పోవాలి, ఒక బెంగళూరుకి పోవాలి. ఎందుకంటే దేశ అక్కడైతే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ అవకాశాలు ఉపయోగించుకుని వాళ్ళ ప్రతిభ చాటుకుంటూ వాళ్ళు ముందుకు పోతారనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లే పరిస్థితి వస్తా ఉంది. అందుకని ఈ అమరావతి అనేది భావితరాలకు అమరావతి ఒక ఆశగా ఉండాలి, ఒక డ్రీమ్ క్యాపిటల్ గా ఉండాలి. ఇక్కడికి వస్తే నా క్యారియర్ కూడా బాగుంటుంది, నేను కూడా పైకి వస్తానని ఆశ కల్పించే నగరంగా, ఉపాధి కల్పించే నగరంగా ఈ అమరావతి అవసరం ఉండే దిశ. అదే మరి దిశ ఈ అమరావతి అనేది ఇంకో పక్క సంపద సృష్టించాల దిశ. సంపద సృష్టించకపోతే ఆదాయం రావ దిశ, గవర్నమెంట్కి ఆదాయం రావ దిశ. అందుకనే సంపద సృష్టి వల్లనే ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం వల్లనే పేదరిక నిర్మూలన జరుగుతుంది. మనం ఖర్చు పెట్టే డబ్బులన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కావాలంటే డబ్బులు కావాలి దిశ. డబ్బులుంటేనే సంక్షేమ కార్యక్రమాలు చేయగలుగుతాం, పేదవాళ్ళు ఆదుకోగలుగుతాం. అసలు డబ్బులే లేకపోతే పేదరిక నిర్మూలన సాధ్యం కాదు దిశ. అందుకనే దిశ ఈ అమరావతి 13 జిల్లాల అభివృద్ధికి ఆదాయ వనరు మన అమరావతి దిశ. 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాల కల్పవల్లి అమరావతి దిశ. ప్రతి పంచాయతీ సంక్షేమానికి నిక్షేపం మన ప్రజా రాజధాని దిశ. ప్రతి తెలుగు బిడ్డ గర్వించే ప్రపంచ స్థాయి నగరం కావాలనేది మన ఆకాంక్ష దిశ. నేను ఎవరిని ఇక్కడ తప్పుకోవడం దిశ. మన జగన్మోహన్ రెడ్డి గారి దిశ హైదరాబాద్ అసెంబ్లీ దిశ. ఆ రోజు వారు చెప్పింది సెప్టెంబర్ 4, 2014 గురువారం హైదరాబాద్ లో మీరు చెప్పింది అధ్యక్ష. విజయవాడలో క్యాపిటల్ సిటీ పర్యటన గురించి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కారణం ఏమంటే మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాలు ఈ చిన్న రాష్ట్రంలో
ఒక ప్రాంతానికి మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్ష, మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నది ఒకటే, క్యాపిటల్ సిటీని మీరు ఎక్కడ పెట్టండి, కానీ అలా పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలైనా ఉండాలని మేము మొదటి నుంచి చెప్తున్నామని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్. అధ్యక్ష ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష గవర్నమెంట్ భూముల, ప్రైవేట్ భూముల ఒక ల్యాండ్ పూలింగ్ లో అధ్యక్ష స్వచ్ఛందంగా అధ్యక్ష భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశంలో స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూమి ఇచ్చిన ఏకైక స్థానం ఈ అమరావతి అధ్యక్ష. అందుకని అధ్యక్ష కొంతమంది అంటారు ఎందుకు ఓడిపోయారంటారు అధ్యక్ష. హైదరాబాద్ లో నేను అభివృద్ధి చేస్తే ఒకటే గుర్తుపెట్టుకోవడం అధ్యక్ష, ఖైరతాబాద్ సీట్ లో కూడా 2006 ఓడిపోయాం అధ్యక్ష. అట్లని చెప్పి నేను ఓడిపోతానని భయపడి అభివృద్ధి మారడం లేదు. నేను చేసిన సృష్టించిన చరిత్ర ఈ రోజుగా అధ్యక్ష హైదరాబాద్ లో భవిష్యత్తులో కానీ 100,000 సంవత్సరాలు కూడా నా ప్రగాఢ ముద్ర ఉంటుంది. అది ఎవరు తీసేదని చెప్పి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అడుగుతున్నారు అధ్యక్ష నన్ను, మీరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు చాలా మంది ఇప్పుడు విమర్శించారు, మీరు హైటెక్ సిటీ కట్టారు, హైదరాబాద్ అభివృద్ధి చేశారు, అందుకనే కొంతమంది విమర్శిస్తున్నారు, అందుకే విడిపోయింది, అందుకే ఈ సమస్య వచ్చే విమర్శించబడుతున్నారు. కానీ అధ్యక్ష నాకు అవసరం కట్టిన అధ్యక్ష హైదరాబాద్ సిటీని ఈ రోజు హైదరాబాద్ అధ్యక్ష మీరు ఎవరు దిగిన ఎయిర్పోర్ట్ దిగితే ఆ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు నాకు తెలుసు అధ్యక్ష 32 మీటింగ్లు ప్రధానమంత్రితో పెట్టుకుని ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్కి వచ్చిందంటే ఆ తృప్తి చాలా సాటిస్ఫాక్షన్ అధ్యక్ష. అధ్యక్ష ఆ రోజు మీరు ఒకసారి చూస్తే హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు 165 కిలోమీటర్లు 8 లేన్ రోడ్డు ఆ రోజు ఆలోచించామంటే అదే నాకు ఉండే విజయం. కొంతమంది అన్నారు మీకు విజయం ఉంది, అధ్యక్ష ఆయన ఒకే అబద్ధాన్ని పదే చెప్తే అది నిజమవుద్దని ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు అధ్యక్ష. హైదరాబాద్ కి ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఎక్స్ప్రెస్ హైవే కానీ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి మొదలెట్టి శంకుస్థాపన అధ్యక్ష కంప్లీట్ చేయడం కాదు, అది శంకుస్థాపన చేశాడని కనుక ఆయన నిరూపిస్తే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. లేకపోతే ఆయన ఏం చేస్తాడు అధ్యక్ష, ఇటువంటి సభలో కూడా పచ్చి అబద్ధాలు చెప్తాడు. బెంగళూరు అంటాడు, మద్రాసు అంటాడు, హైదరాబాద్ అంటాడు, కలకత్తా అంటాడు, బాంబే అంటాడు, ఢిల్లీ అంటాడు. ఈ ఎప్పుడైతే చేస్తే ఈ పుట్టం ముందు నుంచి మహానగరాలు, మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా మహానగరాలతో పాటు ఎందుకు అభివృద్ధి చేయలేదు అధ్యక్ష? 2 లక్షల కోట్ల రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే అప్పుడే ఒక 50,000 కోట్లు 40,000 కోట్లు స్వతంత్రం వస్తే ఆడితో అభివృద్ధి చేయొచ్చని చెబుతాడు. అన్ని పనికి వాళ్ళ మాటలన్నీ చెబుతాడు అధ్యక్ష. కొంచెం తక్కువ టైం ఇచ్చి మాకు విముక్తి కలిగించండి అధ్యక్ష. సార్ ఏం సార్ మధుసూదన్ రెడ్డి గారు అధ్యక్ష చెప్పండి. అదే దేశ ఎన్నెన్నా కూడా ఇరవై దేశ హైదరాబాద్ లో 2 నగరాలు ఉంటే, హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే బిల్ క్లింటన్ వచ్చినప్పుడు సైబరాబాద్ నగరాన్ని నామకరణం చేపించింది కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. పర్వాలేదు, చరిత్ర నేను వక్రీకరించడం లేదు, నేనేదో గొప్పలు చెప్పుకొని ఇప్పుడు నాకు ఉపయోగపడేది కాదు. కానీ ఆ రోజు హైదరాబాద్ వల్ల తెలంగాణకు ఏ విధంగా అభివృద్ధి అవుతా ఉంది, ఆదాయం వస్తా ఉంది అనే విషయం ఈ సభ గుర్తుపెట్టుకుంటుందని కొంతవరకే లేకుండే శాసనసభ్యులు బాధ్యతగా ఆలోచిస్తారన్న ఉద్దేశంతో ఆ విషయం చెప్పాను అధ్యక్ష. ఇరవై దిశ శివరామకృష్ణయ్య రిపోర్ట్ దిశ ఇప్పుడే ఒక మెంబర్ చెప్పారు, శివరామకృష్ణయ్య రిపోర్ట్ గురించి మాట్లాడారు. ఇందులో అధ్యక్ష చాలా
వివరంగా మొత్తం ఒపీనియన్ సేకరిస్తే విజయవాడ గుంటూరు ఏరియాలో 2181 మంది 4725 మందిలో 2121 మంది ఎక్కువ చెప్పిన ప్రాంతం ఈ అమరావతి, ఈ సెంట్రల్ ప్లేస్ విజయవాడ గుంటూరు అని చెప్పి తెలియజేస్తున్నాం. అదే మరిగా దేశ ఇక్కడ మేము చూసినప్పుడు 13 జిల్లాల దేశ మనకు ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారమే ఈ 13 జిల్లాల్లో సెంట్రల్ ప్లేస్ మీరు విజయవాడ అన్నారు. చిన్న రాష్ట్రం, మళ్ళా మనకు విభేదాలు వద్దు కాబట్టి నేను కూడా సపోర్ట్ చేస్తాను ఆ రోజు చెప్పాను అధ్యక్ష. అందుకని అధ్యక్ష 7 జిల్లాలు సౌత్ లో, 6 జిల్లాలు నార్త్ లో, రెంట్కి సెంట్రల్ గా ఉండే ప్లేస్ ఈ అమరావతి అధ్యక్ష. పాపులేషన్ వైజ్ కూడా మీరు చూస్తే అధ్యక్ష 2 ప్రాంతాల్లో చూస్తే ఇక్కడ ఒక సిటీ వచ్చినప్పుడు విజయవాడ గుంటూరు 2 అయినప్పుడు పెద్ద ఎత్తున పాపులేషన్ కూడా వస్తుంది. సిటీకి కావాల్సిన జనాభా కూడా ఉండాలి. మళ్లీ బయట వాళ్ళు కూడా వస్తే అభివృద్ధి అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతోనే ఒక సెంట్రల్ ప్లేస్ లో మనం పెట్టుకోవడం జరిగింది దిశ. అధ్యక్ష ఈ రోజు ఒక పేపర్ పెట్టారు, మీరు కూడా ఆలోచించుకోండి. నేను ఎవరిని విమర్శించాలని చెప్పడం లేదు. స్టేట్మెంట్ ఆన్ క్వార్టర్లీ రివ్యూ ఆఫ్ ది ట్రెండ్స్ ఇన్ రిసీప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఇన్ రిలేషన్ టు ది బడ్జెట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది సెకండ్ క్వార్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 1920. ఇది గవర్నమెంట్ పెట్టింది అధ్యక్ష. ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం ప్రకారం పెట్టాలి కదా పెట్టారు అధ్యక్ష. యాజ్ ఆన్ టుడే అధ్యక్ష మన ఆదాయం 33% అధ్యక్ష 6 నెలలు. మీరు అనుకున్న రిసీప్ట్స్ లో 33% వచ్చింది. అంటే గణనీయంగా ఆదాయం తగ్గిపోయింది. దీనికి కారణం అధ్యక్ష ఇంటర్నేషనల్ క్రైసిస్, ఎకనామిక్ క్రైసిస్ ఒక పక్క ఉంది, రెండో పక్క మనం తీసుకున్న నిర్ణయాలు కూడా ఉన్నాయి. అన్నీ కలిపి ఆదాయం బాగా తగ్గిపోయి కడవన అధ్యక్ష నాడు నేడు ఎడ్యుకేషన్ గురించి నేను కూడా మాట్లాడారు. 6 నెలల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెట్టారంటే 1% పెట్టారు. హెల్త్ గురించి చెప్పారు, ఎంత పెట్టారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంటే 2% పెట్టారు. నేను మిమ్మల్ని విమర్శించడం లేదు. మీకు ఆదాయం లేకపోతే మీరు ఏమీ చేయలేరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అధ్యక్ష ఈ రోజు మీరు చూసినప్పుడు ఈ ప్రజా రాజధాని చాలా మంది అన్నారు ఎక్కడ డబ్బులు ఉన్నాయన్నారు. మాకు వేరే ప్రాంతాలు అభివృద్ధి చేయాలి కదని అడిగారు. అందుకని అధ్యక్ష మొట్టమొదటిసారిగా మీరు చూస్తే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష ఆ రోజు హైదరాబాద్ విజయనగరాన్ని విమర్శించారు. మీరంతా రాష్ట్రంలో పెట్టవలసిన డబ్బులు హైదరాబాద్ లో పెడుతున్నారు. నేను ఆ రోజు ఒకటే చెప్పాను, నేను ఒక్క పైసా కూడా పెట్టడం లేదు. ఇక్కడ భూమి ఉంది, నీళ్లు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, ఒకే స్టాండర్డ్ రేట్ పెట్టి ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్ని ఇస్తున్నామని చెప్పాం అధ్యక్ష. మార్కెటింగ్ చేశాం, కంపెనీలు వచ్చాయి, అభివృద్ధి జరిగింది, దాంట్లో ఆదాయం వచ్చింది. ఎప్పుడన్నా సరే అధ్యక్ష ఎకానమీలో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఖర్చు పెట్టే పనుల్లో గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. మనం కన్స్ట్రక్షన్ చేస్తే దాంట్లో కూడా 18-20% మనకు ఆదాయం వస్తుంది. తిరిగి మనకు జీఎస్టీ వస్తుంది, సెంట్రల్ ఎక్సైజ్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, సర్వీస్ ట్యాక్స్ వస్తుంది, అనేక ట్యాక్సుల రూపాయలు మనకు వస్తుంది. మనం ఖర్చు పెట్టే డబ్బుల మీద ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయి. వాళ్ళు పెట్టుబడులు పెడితే దాని మీద ఆదాయం వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ వచ్చినప్పుడు 33,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళు కూడా ల్యాండ్ పూలింగ్ లో తీసుకున్నాం, తిరిగి ల్యాండ్ కూడా మళ్ళా ఇస్తున్నాం. ఏదైతే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం అభివృద్ధి చేసుకున్న తర్వాత కూడా కనీసం ఒక 10,000 ఎకరాలు మిగిలే అవకాశం ఉంది. ఈ 10,000 ఎకరాలుగానే మనం అభివృద్ధి చేసుకుంటే అధ్యక్ష ఇవన్నీ కానీ వస్తే ₹1 ఖర్చు పెట్టకుండా పూర్తిగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసుకోవడానికి ఈ ప్రాజెక్టులని డబ్బులు ఉంది తప్ప గవర్నమెంట్ డబ్బులు 1 పైసా అవసరం లేదు అధ్యక్ష. నేను ప్రూవ్ చేయమంటే ప్రూవ్ చేస్తాను. మీరు ఇంటానంటే మీరు ఇదే ఉంటే డిస్కస్ చేద్దాం. మీరు కూడా ఆలోచించండి. నేనేమంటాను అధ్యక్ష, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం శాశ్వతం కాదు, సమాజం శాశ్వతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాశ్వతం. మీరు ఎన్ని మాట్లాడినా కూడా ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు అధ్యక్ష, నేనుండొచ్చు, రేపు ఇంకొకరు రావచ్చు. కానీ ప్రజానీకం శాశ్వతం, భావితరాల భవిష్యత్తు ముఖ్యం.
ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఈ రోజు మీరు చూస్తే కలకత్తా ఆ రాష్ట్రాల ఆదాయం అధ్యక్ష 76% కలకత్తా ఆదాయం వెస్ట్ బెంగాల్కి కలకత్తా నుంచి వస్తుంది. హైదరాబాద్ ఆదాయం తెలంగాణకు 60% వస్తుంది. ముంబై 57% ఆదాయం మహారాష్ట్రకు వస్తుంది. భువనేశ్వర్ 56%. ఇట్లా ఏ నగరం చూసినా అధ్యక్ష ఆ రాష్ట్రానికి ఒక ఆదాయ వనరుగా ఉంటుంది తప్ప ఇంకొకటి కాదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన అధ్యక్ష ఈరోజే మనం కొన్ని విషయాలు కూడా చెప్పాను అధ్యక్ష. ఆ విషయాలు కూడా మీరు చూసినప్పుడు అధ్యక్ష ఇక్కడ ముంపుకు గురవుతుంది. ఇప్పుడే ధర్మాన ప్రసాదరావు గారు కొన్ని విషయాలు కూడా మాట్లాడారు. వారు మాట్లాడిన విషయాల్లో చూస్తే అధ్యక్ష ఇక్కడ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడారు, ల్యాండ్ గురించి మాట్లాడారు, సస్టైనబిలిటీ గురించి మాట్లాడారు, నేచురల్ కెలామిటీస్ గురించి మాట్లాడారు, కన్స్ట్రక్షన్ కాస్ట్ గురించి మాట్లాడారు. అందుకని అధ్యక్ష ఐఐటి చెన్నై ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు 3 నగరాల్లో చూశారు. చెన్నై నగరం, హైదరాబాద్ నగరం, అమరావతి 3 చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది అన్నిటికంటే ఆ 2 నగరాల కంటే తక్కువ కాస్ట్ అయ్యే నగరం అమరావతి కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుందని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు చెన్నైలో ఫౌండేషన్ వేయాలంటే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష ఇంకో పక్కన ఈరోజు హైదరాబాద్ చూస్తే రాక్ ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. దాన్ని బ్రేక్ చేయాలంటే కూడా కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఫౌండేషన్ కాస్ట్ తక్కువ స్థితి ఏదైనా ఉంటే అదే మరిగా ల్యాండ్ లో కెపాసిటీ బ్యారింగ్ కానీ ఫౌండేషన్ తక్కువ అయ్యేది కానీ మన అమరావతి అని చెప్పే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన దేశ ఇక్కడ కొంతమంది ఈ ల్యాండ్ అంతా కూడా దేశ ముంపుకు గురవుతుందని కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇందులో కూడా వాస్తవం లేదు. ఎందుకంటే దేశ ఈరోజు 2008లో రాజధాని దీనిపైన ఒకసారి చూస్తే అధ్యక్ష మొత్తం గ్రీన్ ట్రిబ్యునల్ పోయినప్పుడు వాళ్ళంతా ఎగ్జామిన్ చేసి అన్ని ఆర్గ్యుమెంట్స్ తిన్నారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి 1953లో 2009లో కృష్ణాలో అతిపెద్ద వరదలు వచ్చాయి. ఈ 2 సార్లు కూడా ఎక్కడ కూడా ఈ ల్యాండ్ ముంపుకు గురి కాలేదు. కాబట్టి కరకట్లున్నాయి, గట్లున్నాయి. కాబట్టి ఏమాత్రం కూడా ముంపుకు గురి కాదని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. దీని మీద అధ్యక్ష మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్లారు అధ్యక్ష. సుప్రీంకోర్టు కూడా ఆగస్టు 12, 2016లో ఆ వ్యాజ్యాన్ని కొట్టేస్తూ మీరు చేసే వాదన కరెక్ట్ గా చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అధ్యక్ష నవంబర్ 17, 2017లో చాలా స్పష్టంగా తీర్పిచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష ఈరోజు ఏదైతే మిత్రులందరూ మాట్లాడినప్పుడు అధ్యక్ష ఇంకా కొన్ని విషయాలు ఈ సభ దృష్టి తీసుకొచ్చారు అధ్యక్ష. ఒకటి డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్. డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా అధ్యక్ష మీరు ఒకసారి చూసినప్పుడు ఇదే హౌస్ లో నేను ఏదైతే ఆ రోజు తీర్మానం పెట్టినప్పుడు కూడా చాలా స్పష్టంగా ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎక్కడెక్కడ ఏదైనా రావాలి అవన్నీ చెప్పాం అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే ఆ రోజు మాట్లాడినప్పుడు అధ్యక్ష మొత్తం అధ్యక్ష ఇక్కడ క్యాపిటల్ డెవలప్ చేస్తే 3 మెగా సిటీస్ డెవలప్ చేయాలని, 14 స్మార్ట్ సిటీస్ డెవలప్ చేయాలని, ఏ ఏరియాలో ఉండే వనరులు బట్టి ఎక్కడికక్కడ ఇండస్ట్రియల్ హబ్స్ తయారు చేయాలని మనం ఆ రోజు ఆలోచించి ముందుకు పోయాం అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష విశాఖపట్నం అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి విశాఖపట్నాన్ని ఒక ఫిన్టెక్ క్యాపిటల్ గా తయారు చేయాలని, ఇక్కడే అదాని డేటా సెంటర్ అయితే 70,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. అది వస్తే పెద్ద ఎత్తున నాలెడ్జ్ ఎకానమీ వస్తుందని, దానికి అనుకూలంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
భోగాపురం తీసుకురావాలని ఆ రోజు మనం ఆలోచించి ముందుకు పోయే దిశ. అదే మనం కన్వెన్షన్ సెంటర్ కూడా రావాలని, లూలు కన్వెన్షన్ సెంటర్ వస్తే అది కూడా ఆ ఏరియా అంతా అభివృద్ధి అవుతుంది, ఊరుగా అభివృద్ధి అవుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు ముందుకు పోయే దిశ. ఆ ప్రాజెక్టులు ఏం చేశారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా దిశ తిరుపతిని కేంద్రంగా చేసి తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలని ఆ రోజు తిరుపతిలో మీరు చూస్తే అధ్యక్ష ఒక హార్డ్వేర్ క్యాపిటల్ కింద ఒక్క ఫోన్ కూడా తయారు చేయలేని తిరుపతిలో మీరు చూస్తే ఇండియాలో 100 ఫోన్లు తయారైతే 25 నుంచి 30 ఫోన్లు తిరుపతిలోనే తయారు చేసే విధంగా హార్డ్వేర్ హెడ్ క్వార్టర్స్ గా తిరుపతిని ఆ రోజు శ్రీకారం చుట్టే అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్ గా తయారు చేయడం కోసం మనం ముందుకు పోయాం. అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మనం చేయాలని చెప్పి ముందుకు పోయాం అధ్యక్ష. ఇంకో ప్రకారం అధ్యక్ష అనంతపూర్ చూస్తే బెంగళూరు లొకేషన్ ఉంది. బెంగళూరు లొకేషన్ వల్ల అనంతపూర్ బాగా అభివృద్ధి అవుతుంది కాబట్టి నేషనల్ హైవే ఉంది, అనంతపూర్కి నీళ్లు ఇస్తే బాగా అభివృద్ధి అవుతుందని వాటర్ తీసుకొచ్చి ఫస్ట్ టైం అధ్యక్ష కియా మోటార్స్ ని ఫౌండేషన్ ఇంటివే కాకుండా ఇనాగ్రేషన్ కూడా చేసే పరిస్థితి తీసుకొచ్చాం అధ్యక్ష. అంటే ఒక వెనుకబడిన ప్రాంతంలో కియా మోటార్ వచ్చే పరిస్థితి వచ్చిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చూపించిన చొరవ అధ్యక్ష. ఇంకో పక్క అధ్యక్ష రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాలు ఆలోచించాలి అధ్యక్ష. ఈరోజు ఓర్వకల్లో విమానాశ్రయం కట్టాం, అదే మరి ఓరకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ కు శ్రీకారం చుట్టాం. 23 ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. 23 కూడా అమరావతిలో మనం పెట్టలేదు, ఒక్క అగ్రికల్చర్ యూనివర్సిటీ తప్ప కడవన్నీ అటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, లేకపోతే ఇక్కడికి వచ్చే కొద్దికి అనంతపూర్, కర్నూలు, శ్రీకాకుళం త్రిబుల్ ఇచ్చాం అధ్యక్ష. శ్రీకాకుళంలో త్రిబుల్ ఇచ్చాం కాంపన్సేషన్ కోసం. ఈరోజు మీరు రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాల్లో మేము అన్ని ప్రాంతాల్లో ఐఐటి ఐజర్ తిరుపతిలో వచ్చింది, ఐఐఎం విశాఖపట్నంలో వచ్చింది, అదే మరిగా త్రిబుల్ ఐటీ కర్నూలులో వచ్చింది, త్రిబుల్ ఐటీ ప్రకాశం త్రిబుల్ ఐటీ ఇచ్చాం. అదే మరి సెంట్రల్ యూనివర్సిటీ, కస్టమ్స్ యూనివర్సిటీ, ఎనర్జీ యూనివర్సిటీ అనంతపూర్లో ఇచ్చాం. ఈ విధంగా దిశ అన్ని కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని ముందుకు పోయాం. ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో సమదృష్టితో అభివృద్ధి కోసం ఎన్ఐటి వెస్ట్ గోదావరిలో పెట్టాం. అదే మరి కాకినాడలో అభివృద్ధి చేయాలని రిఫైనరీకి ముందుకు పోయాం. ప్రకాశంలో అభివృద్ధి చేయాలని రామాయణపట్నం కానీ పేపర్ మిల్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఎందుకంటే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాలని ఆ రోజు ముందుకు పోయాం. అభివృద్ధి అనేది ఏ డిపార్ట్మెంట్ ఒక జిల్లాలో పెట్టి అభివృద్ధి జరుగుతుందనే సిద్ధాంతం మాట్లాడుతున్నారు. 23 జిల్లాల్లో 23x2 డిపార్ట్మెంట్ పెడతామని మాట్లాడితే 13 జిల్లాల్లో 23 డిపార్ట్మెంట్లో 40 డిపార్ట్మెంట్లో స్ప్రెడ్ ఓవర్ చేస్తామని మాట్లాడుతున్నారంటే ఇదే అభివృద్ధి అయితే ఇంకా మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ప్లీజ్ ప్రసాదరావు గారు చెప్పినటువంటిది బెస్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ మనకి 23 వచ్చాయి. అంటే నేను ఇప్పుడు ఇక్కడ స్పీకర్గా దానే కాకుండా ఆ శ్రీకాకుళం జిల్లా వాసిగా నా అభిప్రాయం చెప్తున్నాను. మేమందరం కూడా ఫీల్ అయ్యాం. జిల్లాలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, లేదా ప్రజలు కానీ అందరూ అనుకున్నది 23 ఇన్స్టిట్యూట్లో ఒక్కటి కూడా మన జిల్లాకి బ్యాక్వర్డ్ ఈ కన్సర్న్ జిల్లాకి ఇవ్వలేదు అన్నటువంటిది అది అందరిలో ప్రివేల్ అయినటువంటి మాట వాస్తవం. ఒకటి. ఇక రెండవది ట్రిపుల్ అన్నటువంటిది నాకు తెలిసి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆయన దాన్ని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు త్రిపుల్ ఐటీ నేను ఇచ్చాను. మీరు చరిత్ర చూడాలి. మీరు కూడా ఉన్నారు పార్టీలోనే, మీరు కూడా పార్టీలో ఉన్నారు అధ్యక్ష. త్రిపుల్ ఐటీ ప్రారంభించింది హైదరాబాద్ లో గచ్చిబౌలిలో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కింద కలెక్టరేట్ ఇస్తే ఆ బిల్డింగ్ ఇది నేనే ప్రారంభించాను అధ్యక్ష.
శ్రీకాకుళం జిల్లాలో చదువుకున్న ఏ స్టూడెంట్ నేను ఇప్పుడు చదువుకుంటున్నాను. దేర్ ఆర్ స్టూడెంట్స్ హు ఆర్ స్టడీయింగ్ ఇన్ సొసైటీ. వాళ్ళు నేను ఇలా చెప్తాను, రాజీనామా ఇలా విను కూర్చో, అన్ని రాసిస్తుంటే అన్ని రాసిస్తాను కూర్చో. తర్వాత రెండోది, ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చినటువంటివి ప్లీజ్ ప్లీజ్ కూర్చో 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 రిమైనింగ్ అదర్ ప్రాసెస్ ప్లీజ్, రిమైనింగ్ అదర్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీ గవర్నమెంట్ లో జరిగిందే తప్ప శాంక్షన్ అండ్ ఎయిమ్ ఇట్ టు శాంక్షన్ ఆఫ్ దిస్ ట్రిపుల్ టు శ్రీకాకుళం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్, దీనికి ఎడ్యుకేషన్ లైన్స్ లో ప్రమోట్ చేయాలనేటువంటిది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి లీడ్ అది. అదైతే 100%. తర్వాత రెండోది హాస్పిటల్ కూడా ఉంది శ్రీకాకుళానికి, రిమ్స్, అది కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలోనే అది జరిగింది. వినండి వినండి, ఇన్స్టిట్యూషన్ చెప్తున్నారు. ఇది అచ్చెన్నాయుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా. ఇప్పటికీ కూడా నేను ఆ ఫీలింగ్ అయితే ఉంది. మన జిల్లా మొత్తం జరుగుతున్నటువంటి ఇండిస్క్రిమినేషన్ ఆఫ్ దీనివల్ల వీఆర్ లూజింగ్ ఎ లాట్. అది ఆలోచించుకోవాలి మనం. ఇక రెండోది అది కూడా చెప్తున్నాను అది కూడా చెప్తున్నాను నేను మీకు. నేను అడుగుతున్నాను, కనెక్టివిటీ అన్నటువంటిది ఓకే, సెంట్రల్లీ లొకేటెడ్ విజయవాడలో అదొక బేస్లో మీరు కనెక్టివిటీ అన్నటువంటి దాంతో మీరు చేయొచ్చు. నేను కనెక్టివిటీకి వైజాగ్ విశాఖపట్నం ఉంది. వాట్ ఈజ్ అక్కడ లేనటువంటి కనెక్టివిటీ ఏమిటి? కాదండి, వినండి సార్, మీరు ఇలా వినండి, మార్చి వినండి సార్. మీరు ఎప్పటికైనా సరే ఆగండి ప్లీజ్ 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 ఎప్పటికైనా సరే అచ్చెన్నాయుడు గారు ఎప్పటికైనా సరే వాస్తవాల పరిగణలోకి తీసుకొని మాట్లాడండి. మీకు ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, రోడ్డు కనెక్టివిటీ ఉంది, ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది, పోర్ట్ కనెక్టివిటీ, సీ కనెక్టివిటీ ఉంది. కనెక్టివిటీ అంటే ఇది ప్రపంచ దేశాల్లో డెవలప్ చెందినటువంటి అన్ని పోర్ట్ టౌన్స్ మాత్రమే ఈ రోజు ప్రపంచ స్థితిలో అభివృద్ధిగా ఉన్నాయి. నువ్వు తెలుసుకోవాలి అసలు పార్టీ దేశంలో మాట్లాడుతూ నేను వాస్తవం మాట్లాడుతున్నాను. ఈ ఫీలింగ్ అందరికీ ఉంది. మళ్ళీ నేనేమంటున్నాను, ప్రసాద్ గారు చెప్పేటువంటి ఒకటి నేను ఆయన వాదన సపోర్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఒక్క నిమిషం. ఇది ఇస్ ఎ క్యాపిటల్ టౌన్. ఐ హావ్ ఆల్సో మై రైట్స్. నా అభిప్రాయం చెప్పుకునే అవకాశం ఇప్పుడు ఇందా చెప్పేటప్పుడు అన్నారు, ఇక్కడ నాకు ఉందా లేదని కాదు, నా 30 సెంట్ భూమి లేదు ఇక్కడ. కాకపోతే క్యాపిటల్ టౌన్ ఎలా ఉండాలనేటువంటి ప్రైడ్ నాకు కావాలి. ఇది నాది, ఈ క్యాపిటల్ టౌన్ అనే ఫీలింగ్ కావాలి. తర్వాత రెండోది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, ఇక్కడ ఈ మొత్తం పోర్ట్ టౌన్స్ లో తీసుకోండి మీరు ఎవరైనా సరే మనకు తెలుస్తుంది. అది ఇప్పటికే శ్రీకాకుళం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ లో ఒక యాంగిల్ వస్తుంది. ఈ సెంట్రలైజ్డ్ అనేటువంటి దాన్ని దయచేసి ఇప్పటికైనా సరే డీసెంట్రలైజ్డ్ కాన్సెప్ట్ లో మనం పోకపోతే, ఇప్పుడు ఆ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అటు ఉన్నటువంటి మా ఒరిస్సా, రాయలసీమ ఒకటి ఉంది, తర్వాత ఉత్తరాంధ్ర ఒకటి ఉంది. ఒరిస్సా నుంచి మీకు అక్కడ బెరంపూర్, పర్లాకిమిడి, కాశీనగర్, చీకటి, ఈ ప్రాంతమంతా కూడా ఉద్యమానికి సన్నద్ధమవుతుంది. అక్కడి నుంచి వాళ్ళు, ఇక్కడి నుంచి వీళ్ళు. ఈ సగ ఎక్కడికి వెళ్ళుద్ది? దయచేసి అభివృద్ధిని, అందరికీ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి. ఈ క్యాపిటల్ టౌన్ నిర్మాణం అనేటువంటిది కూడా అందరిది, అందులో మన ఒక్కరిగా ఉండాలి తప్ప ఇది నాది అన్నటువంటి ఆలోచన ఎవరికీ కలగకూడదు. ఇది అందరిది అన్నటువంటి ఆలోచన రావాలనేటువంటి చెప్తూ, దీని మీదను దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీకున్నటువంటి మీ అనుభవాన్ని, మీ సీనియారిటీని మీరు జోడించి రేపటి దానికి మనం తీసుకోబోయే క్యాపిటల్ టౌన్ నిర్మాణం మీద ఒక మంచి నిర్మాణాత్మకమైనటువంటి శాంక్షన్స్ మీరేంటే తప్పనిసరిగా ఐ థింక్ దిస్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు రిసీవ్ యువర్ అడ్వైజెస్. కాబట్టి దయచేసి మీరు ఇవ్వండి, మీరు సలహాలు ఇవ్వండి. యూ హ్యావ్ ఎవరీ రైట్ టు సజెస్ట్ ది గవర్నమెంట్ బీయింగ్ ఎన్ అపోజిషన్ లీడర్. కంటిన్యూ సార్. అధ్యక్ష,
ప్లీజ్. శ్రీకాకుళంలో ఒక ఎమ్మెల్యేగా మీరు మాట్లాడే అధ్యక్ష, నేను అనుకున్నాను మీరు అధ్యక్షుడిగా కాకుండా శ్రీకాకుళంలో ఉండే ఒక సిటిజన్ గా మీరు కూడా మీ అభిప్రాయం చెప్పారు అధ్యక్ష. నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ట్రిపుల్ ఐటీ అనేది నేను ఊరికే ప్రజలకు ఒక స్ట్రైటన్ చేయడానికి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. ఫస్ట్ గచ్చిబౌల్లో ట్రిపుల్ ఐటీ తీసుకొచ్చాం అధ్యక్ష. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 3 ఇన్స్టిట్యూట్స్ బాసరా, అదే మాదిరిగా ఇక్కడికి వచ్చేందుకు నూజివీడు, ఇడుపులపాయ 3 పెట్టి మళ్ళా ఒకసారి మెదక్లో, కండి ఒక ఊర్లో కూడా 4 పెట్టారు అధ్యక్ష. తర్వాత నేను వచ్చిన తర్వాత శ్రీకాకుళం అండ్ ఆల్సో ఒంగోలు ప్రకాశాలు పెట్టారు అధ్యక్ష. మీరు అన్నట్టు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లేవు కాబట్టి ఒక ట్రిపుల్ ఐటీ ఇవ్వాలి, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని జిల్లాలకు డిస్ట్రిబ్యూషన్ అయ్యాయి కాబట్టి ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం తీసుకొచ్చాం అధ్యక్ష. శ్రీకాకుళంలో మీరు ఏమీ చేయలేదు, అభివృద్ధి కాలేదు వాదానికంటే నేను చెప్పలేను. బట్ మీతో వాదానికి నేను రాదలుచుకొని మీ అభిప్రాయం మీరు చెప్పొచ్చు. కాకపోతే మా బాధంతా ఒకటే. విశాఖపట్నం రూరల్, విశాఖపట్నం అర్బన్ కాదు, అలాగే విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాల్లో మీరు రూరల్కి వెళ్ళండి సార్. ఈ రోజుకి మహిళలకి బ్లౌజెస్ వేసుకొని మేము ఉండాలనే ఆ ఇది లేకపోవడం సార్. అది ఎంత ఈ వెనుకబాటుతనం ఉన్నటువంటిది ఎంత కృంగదీస్తుందో ఆ ప్రాంతం నుంచి వచ్చేటువంటి మాకు తెలుస్తుంది. అది ఈ రోజుకి వాళ్ళు బ్లౌజెస్ వేయాలనే నాగరికత తెలీదు. ఈ రోజుకి ఒంటి నిండా శారీ ఎలా కట్టుకోవాలో వాళ్ళకి తెలియదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఆ ఫీలింగ్స్ అనేటువంటివి ఎవరు మీరు ఎన్ని చెప్పినా, మీ ఆర్గ్యుమెంట్స్ కోసం చెప్పినా మాలో బలంగా ముద్రపడిపోయినటువంటి ఫీలింగ్స్ అని. ప్లీజ్ దయచేసి దానిని మీరు ఏ విధంగా మీరు అనుకున్నా కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఎవరు చేసినా అభినందిద్దాం. కానీ ఖచ్చితంగా నాకు తెలుసు ట్రిపుల్ ఐటీ మొట్టమొదటిసారిగా ఆయన ఈ రోజుకి అక్కడ ఫౌండేషన్ ఉంది. అది ప్లీజ్. 3 నుంచి మీరు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఉన్నాను సార్. ధర్మాన ప్రసాదరావు గారు నేనే కాదు సార్ మా అర్థం చేసుకున్నా. మా తాతలు, మా తండ్రులు అదే విషయం 3-4 సార్లు ఏంటంటే శాసనసభ్యులుగా గెలిచి కదా పారాలనేటువంటి పరిస్థితి నాకు అర్థం చేసుకోవాలి. నేను తెలుసు శ్రీకాకుళం జిల్లాలో అధ్యక్ష మీరు చూస్తే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష, అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం అధ్యక్ష. ఏ లిఫ్ట్ ఇరిగేషన్ సార్? శ్రీకాకుళంలో ఇరిగేషన్ మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టి డెవలప్ చేశామని చెప్తున్నారు అధ్యక్ష. మీ దృష్టి అంటే సమన్వయంతో చేశామని చెప్పడానికి మీకు ఆ విషయం చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, ఎందుకంటే మీరు కానీ ధర్మాన ప్రసాదరావు గారు కానీ కొన్ని విషయాలు చెప్పారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏదైనా ఉందంటే శ్రీకాకుళం అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది తప్ప కాంగ్రెస్ హయాంలో కాదనే విషయం చాలా స్పష్టంగా మీ మనసుకు చేశారు. మీరు కూడా భాగస్వామి, మీరు కూడా మంత్రిగా పనిచేశారు, మీరు కూడా చేశారు అధ్యక్ష. అంతవరకే చెప్తాను నేను. అదే మరిగా అధ్యక్ష, మొన్న కూడా కిడ్నీ కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అక్కడ ఫౌండేషన్ ఇస్తే తర్వాత వచ్చి ఫౌండేషన్ ఇచ్చి దాన్ని పూర్తి చేస్తామని చెప్పారు తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. చెప్పండి. రెండవ అధ్యక్ష, యువర్ స్విచ్ ఛాలెంజ్. నేను ఒకే విషయం అధ్యక్ష, స్విచ్ ఛాలెంజ్ మీరు ఒకసారి చూసినప్పుడు ఇంత మునుపు అధ్యక్ష స్విచ్ ఛాలెంజ్ లోనే ఇచ్చారు, చాలా మంది దేశాలకు ఇచ్చారు. ఏ దేశానికి ఇచ్చారు అధ్యక్ష? పక్కన ఎన్రాక్ అనే ఒక దేశం ఉంది, మీరే మన గల్ఫ్ దేశంలో. ఆ కంపెనీ ఎన్రాక్ అనే కంపెనీకి ఆ రోజు ఎంఓయూ చేసి స్విచ్ ఛాలెంజ్ ఇచ్చారు. ఎంఓయూ కూడా కాదు, డైరెక్ట్ గా అల్యూమినియం ప్లాంట్ పెట్టారు అధ్యక్ష విశాఖపట్నంలో. ఆ బాక్సైడ్ అంతా ఇచ్చారు అధ్యక్ష, వాళ్ళకి ఇది ఇచ్చారు. కానీ ఇక్కడ వచ్చింది సింగపూర్ గవర్నమెంట్. సింగపూర్ గవర్నమెంటే కాదన్నారు వాళ్ళు. మొన్న ఈశ్వర్లు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. మీరు చూస్తే ఆ స్టేట్మెంట్ లో
ఉంటే ఆయన దాంతో అబాధ్యంగా ఉంటే చెప్పనండి సార్. ఇందాక కూడా చూసాం. అయినా సరే ఆయన మాట్లాడుతున్నారు కదా, ఇంటర్ఫీర్ అవ్వడం ఎందుకులే, గౌరవం కూడా ఉండదు, బాధ్యత మంత్రిగా కూర్చున్నాం సార్. హైదరాబాద్ నేనే డెవలప్ చేస్తా అంటారు, హైటెక్ సిటీని వచ్చి నేనే కట్టానంటారు. హైటెక్ సిటీ ఎవరు ఫౌండేషన్ చేశారు అధ్యక్ష? ఎన్ జనార్దన్ రెడ్డి గారు, స్వర్గీయ ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ చేసిన విషయం రాష్ట్రపతి అందరికీ తెలుసు. అందులో అన్న విషయం ఎవరు చెప్పక్కర్లే. మరి నేను మంత్రిగా ఉన్నాను ఆ రోజు. స్వర్గీయ రాజశేఖర గారితో నాకు ఒక అవకాశం ఆయన కల్పిస్తే ఆయన మంత్రికి ఉన్నాను. అవుటర్ రింగ్ రోడ్ ఎవరు కట్టారు అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష, లేదు ఐదో ఏంటి మన ఎయిర్పోర్ట్ ఎవరు చేశారు అధ్యక్ష? అయిపోయింది. ఇప్పుడు స్విచ్ ఛాలెంజ్ చెప్తారు. ఆండ్రాయిడ్ కంపెనీకి స్విచ్ ఛాలెంజ్ ఇచ్చాము. స్విచ్ ఛాలెంజ్ చూపెట్టమని అధ్యక్ష. స్విచ్ ఛాలెంజ్ ఇచ్చారని చూపెడితే దేనికి బయటపడిస్తారు. చెప్పలేదు అధ్యక్ష, అధ్యక్ష ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఎంతగానండి రోజు పక్కన కూర్చొని పెట్టి ఆయన వచ్చి మా సీట్ ఇక్కడ పెట్టారు, మీరు ఇలా ఎన్నాక ఆ మధ్యలో పెట్టగలమన్నా ఎందుకు అబద్ధాలు? ఎన్ని సమయం తెచ్చిపోతుంది మాకు. ఆయన మాకు అర్థం వచ్చేస్తుంది. ఎందుకంటే విని ఎక్కడ ధర్మాలు చెప్పండి, స్విచ్చాలి వీళ్ళు తీసుకురమ్మని నేను పంపించారు, తీసుకొచ్చాను వెళ్తారు, వీళ్ళు తీసుకురమ్మని చెప్పండి, అందరూ కాపాడి సప్లై చెప్తాము. ఏంటండి ఎందుకని ఏం స్విచ్చాలి అమ్మే అవుతారు. ఇప్పుడు మళ్ళీ అమ్మేకి పాలిస్తారు. ఇప్పుడు అమ్మేకి ఏంటిది చెప్పండి సార్. మీరు చంద్రబాబు సార్ కొద్దిగా వైద్య సార్ ప్లీజ్ కంఫర్ట్ వైద్య కంప్లీట్ కదా సార్. 10 minutes కంప్లీట్ సార్. అదే సార్ ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, అదే రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే కంట్రీ టు కంట్రీ అని చెప్పి ఎంఓయూ చేశారు అధ్యక్ష. కానీ ఇక్కడ వచ్చినప్పుడు సింగపూర్ కంపెనీ వాళ్ళ కంట్రీ అయినా, ఆ దేశానికి సంబంధించిన సావరెన్ ఫండ్ తో పెట్టిన కంపెనీలైనా మనం స్విచ్ ఛాలెంజ్ పిలిచాం అధ్యక్ష. అదే అధ్యక్ష దుబాయ్ కంట్రీకి సంబంధించినటువంటి దీనికి ఎన్రాక్ అనే కంపెనీకి త్రూ ఎంఓయూ రూట్ దేశం అని చెప్పి ప్రభుత్వం అని చెప్పి ఎంఓయూ తీసుకొచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ఆ మాట చెప్పాను. ఇది స్విచ్ ఛాలెంజ్ కాదు. ఎంఓయూ రూట్ లో గవర్నమెంట్ అని ఎంఓయూ చేసుకొని మీరు ముందు పోయిన విషయం మీ దృష్టి తీసుకొచ్చారు. అది కావాలంటే ప్రూవ్ చేయలేకపోతే నేను రసల్ ఖైమాతో మీరు ఎంఓయూ చేశారయ్యా కంట్రీ టు కంట్రీ అని. ఆ రసల్ అధ్యక్ష ఆయన చెప్పింది స్విచ్ ఛాలెంజ్లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఏం మార్చారు? గవర్నమెంట్ అన్నారు. అసలు ఖైమానే ఒక దేశంతో వచ్చి మేము వచ్చి ఒప్పందం చేసుకుంటా అన్నారు. అంటే ఎంత మార్పు చెందుతున్నారు స్విచ్ ఛాలెంజ్కి జీటీసీ గవర్నమెంట్ ఆ ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం చేసిన ఒప్పందానికి ఎంత తేడా ఉంది అధ్యక్ష? ఆయన అనుభవంతో చెప్పండి అధ్యక్ష, ఎంత తేడా ఉంది? ఇదేనా? ఎందుకంటే ఇలాంటి చట్టం మాట్లాడుతూ ఇలాంటి గంటల మాట మార్చుకుంటూ అవి వ్యక్తిత్వాన్ని మంచిగా చేసుకోవడం అయినా అది కరెక్ట్ కాదు అధ్యక్ష. చెప్పించుకున్నారండి. మరి సరిగ్గా సరైన మాట్లాడితే మాత్రమే కాదు, ఎవరితోనే చెప్పించుకుంటారు మీరు. కాబట్టి దయచేసి ఏదైతే ఉన్నదో తొమ్మిది మాట్లాడారు. ఒకసారి గుర్తు మాట్లాడదాం. మరి ఏదైతే ఓట్సైన్ గురించి చెప్పారు కదా అధ్యక్ష, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సొంత తల్లి కన్నా ముందు ఎవరైతే చూస్తున్నాడో అతను ఏదైనా ప్రవర్తన మోసపోయాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇలాంటి మోసగాలతోనూ ఇలాంటి అవినీతితోనూ ఆయన ఫేమ్ చేస్తాను ఊహించలేదు. అంత ఆలోచన మాకు లేదు. ఏదో చంద్రబాబు ముఖ్యమంత్రి కదా, ఆయనతో చేస్తున్న వాళ్ళందరూ కూడా కరెక్ట్గా ఉంటారు కదా. ఒక భ్రమలో కొత్తగా వచ్చాము అధ్యక్ష. అప్పుడే మేము ఒక భ్రమ పడి ఆయన మోసపోయారు అధ్యక్ష. మోసపోయే కదా ఇవాళ మాట్లాడుతున్నాము. అందుకే మీరు డిమాండ్ చేశారు. అవును సిబిఐ కూడా ఏమన్నారు, మీరు అడిగారు. మీరేందో రాజశేఖర గారు ధైర్యంగా ఏం తప్పకుండా ఏమేమి సార్ ఉన్నాం ఏం జరిగింది అధ్యక్ష? నువ్వు మీ మీద వచ్చే ఒక సిబిఐ ఎంక్వైరీ ఒక ఎంక్వైరీ వేసుకున్నావు. ఎన్నిసార్లు వేసుకోవాలి అధ్యక్ష చంద్రబాబు నాయుడు? ధైర్యం ఉందా అధ్యక్ష?
బుద్ధి పెరగలేదు అధ్యక్ష. ఆయన మనిషి పెరిగి ఎనగొంచి మాట్లాడతారు. ఏ సమస్య లేకుండా దయచేసి వాస్తవం మాట్లాడమని చెప్తా. ఏది మాత్రం బాధ్యత ప్రభుత్వంగా ప్రతి దానికి సమాధానం చెప్తాం. ప్రతి విషయానికి మేము బాధ్యత ఇస్తామనే విషయాన్ని మీ ద్వారా ఆయన మళ్ళీ చెప్తాం అధ్యక్ష. అనుమతి అయితే దాని మీద మాత్రమే కోరుతాం అధ్యక్ష. అధ్యక్ష, నేను చెప్పిన విషయం మీరు చూస్తే అధ్యక్ష, గవర్నమెంట్ టు గవర్నమెంట్, జీ టు జీ. ఆ రోజు రసల్ ఖైమా చిన్న బుడ్డ దేశం. అలాంటి దేశంతో మీరు జీ టు జీ పెట్టుకొని వ్యాన్ పెట్టి ఇస్తారా? బాక్సైట్ ఇచ్చారా? అది గొప్ప విషయమా? అదే సింగపూర్ లాంటి దేశం మోస్ట్ రెస్పెక్టబుల్ దేశం ప్రపంచంలో ఉంటే మోస్ట్ ఇంటిగ్రేషన్ నెంబర్ 1 దేశం అది. అందరూ రెస్పెక్ట్ చేస్తారు. అలాంటి దేశంతో నేను స్విచ్ ఛాలెంజ్ పెడితేనా తప్ప? దీనికి సమాధానం చెప్పాలి కదా దేశ? సమాధానం చెప్పలేరా? అంటే నేను ఏదంటే మాట్లాడితే మా మంత్రి రాసిన లెటర్ దేశ ధర్మాన ప్రసాదరావు మాట్లాడినప్పుడు ఆయన మంత్రే కాదు ఒక కంపెనీ చైర్మన్ మాట్లాడతారు. ఈరోజు చూశాను దేశ మినిస్టర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సింగపూర్ గవర్నమెంట్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు అధ్యక్ష. ఆయన చెప్పింది, ది సింగపూర్ గవర్నమెంట్ నోట్స్ ది డెసిషన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ టు క్లోజ్ ది అమరావతి క్యాపిటల్ సిటీ స్టార్ట్అప్ ఏరియా ప్రాజెక్ట్ via a government order dated 11th November 2019. The closure is based on mutual consent between the government of Andhra Pradesh and government of and Singapore consortium and their companies. Minister in charge of trade relations, Yusran said, the Singapore consortium was appointed by the government of Andhra Pradesh in 2017 to help master plan development the 6.84 kilometers startup area of its new capital city Amaravati. We know that the newly elected government of Andhra Pradesh has decided not to proceed with the startup area given its other priorities for the state. Companies recognize such risks when venturing into any overseas market and factor them into their investment decisions. In this instance, the Singapore consortium companies have started the projects has costed them a few $million. Few $million అయినా వాళ్ళు ఏమంటారంటే రెండు మొత్తం ఉంది చదువుతాను మీరు అది మొత్తం చదువుతాను అధ్యక్ష. లెటర్ అంతా అవుతారు ఏమనండి అదే ఇచ్చారు అన్ని చెప్తాను. ఏ కంట్రీ అయినా అధ్యక్ష ఇదే చేస్తారు. వాళ్ళు ఏమంటారు అక్కడికి వచ్చినప్పుడు, ఇన్ దిస్ ఇన్స్టెన్స్ ది సింగపూర్ కన్సార్టియం కంపెనీస్ హ్యావ్ స్టేటెడ్ దట్ ది ప్రాజెక్ట్ హెస్ కాస్ట్ దెమ్ a few $million and that its closure does not impact their investment plans in India. Singapore companies remain interested in opportunities in Andhra Pradesh and other parts of India will continue to explore. అంటే ఆ దిశ కొన్ని $1 million నష్టం వచ్చినా గవర్నమెంట్కి ఇష్టం లేదు కాబట్టి మేము దీంట్లో నుంచి వైదొలుగుతున్నాం. విత్ గుడ్ ఇంటెన్షన్ వచ్చాం, డెవలప్మెంట్ చేయాలని వచ్చాం. కానీ ఈ ప్రభుత్వం ప్రియారిటీస్ వేరే చెప్పారు కాబట్టి మేము వెళ్తున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఆ దిశ నేను అడుగుతున్నా, సింగపూర్ లాంటి గవర్నమెంట్ కంపెనీ, మోస్ట్ రెస్పెక్టబుల్ కంపెనీ, మీరు వచ్చినప్పుడు ఆ కంట్రీ వచ్చినప్పుడు ఆ కంట్రీని ఉపయోగించుకునే బాధ్యత మీకు లేదా దిశ? చెప్పండి. ఆ కంపెనీస్ తరఫున ఆ దేశం మంత్రి మాట్లాడారు తప్పితే అది గవర్నమెంట్ కంపెనీ ఎక్కడ లేదు అధ్యక్ష. అంతా మిస్టేక్ చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష. కన్సోర్షియం కంపెనీస్ ఒక భారతదేశ కంపెనీలు కూడా వేరే దేశాలకు వెళ్తే ఆ కంపెనీ తరఫున మన భారత ప్రభుత్వం మంత్రులు కూడా మాట్లాడతారు అధ్యక్ష. అంతేగాని ఆయన గవర్నమెంట్ అని చెప్పేసి ఇంకా మిస్టేక్ చేస్తే ప్రయత్నం చేస్తారంటే అధ్యక్ష.
అధ్యక్ష. వెంకటేశ్వరరావు ఆయన తాలూకు ఆవేదన నాకు అర్థం, ఆయన బాధ ఏంటో నాకు అర్థం అవుతుంది అధ్యక్ష. సింగపూర్ కంపెనీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ప్రతినిధులు 2-3 సార్లు వచ్చారు అధ్యక్షకి. ఎవరైతే మనతో ఎంఓ చేశారో వాళ్ళందరూ 2-3 సార్లు వచ్చారు. నన్ను కలిశారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిశారు. కలిసిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ నేను కానీ అందరం కూడా చెప్పాం, మాకు ఏమైతుందో ఏమైనా అభ్యంతరం, ఏమాత్రం అభ్యంతరం లేదు, మీరు నిజంగా మీరు చేస్తారని. కానీ మీకు ఇచ్చిన వేపు అవర్స్ విషయాలను ఇస్తే మాకైతే అబ్జెక్షన్ ఉంది, దాని మీద మాకు రిజర్వేషన్ ఉంది. అయినప్పటికీ కూడా మీరు నాకు ఏ రకంగా మీరు దీన్ని వాల్యువేట్ చేసి ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని కోట్ల, 1000 కోట్లు, 1,00,000 కోట్లు సంపాదిస్తా అంటున్నారు కదా, దాని ప్రెజెంటేషన్ మాకు ఇవ్వండి అని చెప్పి మేము అడిగాం అధ్యక్ష. మళ్ళీ ఒక 10 రోజులు మళ్ళీ వస్తామని చెప్పారు అధ్యక్ష. మళ్ళీ వచ్చారు అధ్యక్ష. మళ్ళీ ఏం చెప్పండి, ప్రెజెంటేషన్ ఇవ్వండి, కూర్చుంటే ఎంత టైం కావస్తాను సార్, మళ్ళీ వస్తామన్నారు. 3 సార్లు వచ్చారు. అసలు మేము అడుగుతుంది ఏంటి, మీరు ఏదైతే చంద్రబాబు నాయుడుతో ఎంఓ చేసుకున్నారు తమిళనాడు ప్రభుత్వంతో, ఆ ఎంఓని ఏ విధంగా మీరు అచీవ్ అవుతారు, ఏ విధంగా మీరు అచీవ్ అవుతారు, ఆ విషయాన్ని మాకు చెప్పండి. మేము కానీ దాని కానీ రిలైజ్ అయితే నిజంగా దాని కానీ మీరు అయితే తప్పకుండా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి 10 సార్లు చెప్పాం అధ్యక్ష. చెప్తే వాళ్ళు దానికి, ఎందుకంటే ఇది చేసుకున్న ఒప్పందం ఏదైతే ఆ కంపెనీతో మీరు చేసుకుంది ఏది ఉందో దాన్ని లోపల ఇస్తూ ఎక్కడ వెస్టర్న్ ఇంట్రెస్ట్ బోర్డు దాకా అధ్యక్ష. అందులోనూ 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఫైనల్ గా ఏమంటే మేము వచ్చి మేము ఆఖరికి ఈ విషయం ముఖ్యమైన తీసుకొచ్చాము. మన డబ్బులు అక్కర్లేదు అంటే వాళ్ళు అడిగారు అధ్యక్ష, సార్ అది కాదు, మ్యూచువల్ గా కన్సల్ట్ తోని మనం వచ్చి విడిపోదామండి అని మా మొదటి ఏమన్నారు సార్ అధ్యక్ష, మొత్తం ఏదైతే కొంచెం అంతా మాకు ఇస్తే కానీ ఇచ్చే ఒక్క పైసా ఇవ్వమని చెప్పాము అధ్యక్ష. అప్పుడు మళ్ళీ ఢిల్లీలో ఉన్న వాళ్ళు పెద్దలందరూ కూడా ఇంటర్వ్యూ అయ్యి అది కాదు వాళ్ళు ఏదో అంటున్నారంటే అప్పుడు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి ఏదైతే ఎక్స్పెండిచర్ అవుతుందో ఆ ఎక్స్పెండిచర్ వచ్చి తామాషా ప్రకారము మనం చేస్తామని చెప్పి ఒక సెంటిమెంట్ అగ్రిమెంట్ తో వచ్చి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు సింగపూర్ కాన్ఫరెన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ డిస్కస్ చేసి దాని గురించి అంగీకారంకి వచ్చారు. ఇది మోసం అధ్యక్ష. కాదంటే ఆయన పిలిపించమని ఆయన ఫంక్షన్ అందరూ చేయను, నేను కూర్చుంటా, మా ముందు చెప్పానండి, ఇవాళ చెప్తున్నాను ఏ ఒక్కటైనా కామ అప్పుడు ఇష్టం తేడా అయితే దేనికి ఒప్పుకుంటాం అధ్యక్ష. ఎందుకు ఇన్ని మాటలు మాడతారు, ఏదో మీరు ఇదేదో ఓడిపోతుంది, చేసింది తప్పు, ఆ తప్పులు ఒప్పుకోవడానికి సమర్థించుకోవడానికి ఇవన్నీ దొంగ పేరు తిరుగుతారు. ఇవన్నీ కొన్ని అటు నుంచి ఇటు అటు చేసింది చూచాలని మొత్తం దేశమంతా సుప్రీంకోర్టు జడ్జిలు అన్ని కూడా క్షమించాయి అధ్యక్ష. అవనా జ్యుడిషియరీ కాదు స్విచ్జర్లాండ్ ఇవ్వడం అనేది అది అలా ఉంటుంది. కెరికర్ కమిటీ వేశారు అధ్యక్ష భారతదేశంలో. ఆ కమిటీ వచ్చి చెప్పింది స్విచ్జర్లాండ్ వచ్చి మన దేశంలో ఏమి చేయకూడదని చెప్పి ఫైలింగ్స్ ఇచ్చింది. దాన్ని కూడా పరిచయం పెట్టి చేశారు అధ్యక్ష. అని నేను ఢిల్లీ చేసి ఆయన చెప్తాను, అర్థం ఇంకేం అర్థం అవ్వాలి నీకేం చెప్ప అచ్చడికి ఏమర్థం చెప్పండి. ఆయన వెళ్ళి ఎవరు అర్థం అవుతుంది, దోచీలో తిరిగిడు లేకపోతే లారీకి 10,000 రూపాయలు వచ్చి మనం తెలుసుకోవచ్చు మన జిల్లాలో ఎసెప్ట్ వచ్చి ఇవ్వడం అవి నాకు అర్థం అవుతాయండి బాగా. ఇంకేమో అర్థం అవ్వాలి ఎందుకంటే వచ్చింది ఏంటి ఇదేంటి ఏం చెప్తారండి అధ్యక్ష. ఇలా చంద్రబాబు నాయుడు ముందే పేరు చెప్తారు, ముందొచ్చి శిక్షాలన్నారు, తర్వాత జీతూజీ అన్నారు, తర్వాత వచ్చి రసగాయం అన్నారు. ఇప్పుడు రసగాయం ఇంకోటి కూడా చెప్పారు, వ్యాంపిక్ కూడా ఇచ్చారన్నారు అధ్యక్ష. వ్యాంపిక్ ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష, ఎందుకు వ్యాంపిక్ ఎలా ఇచ్చారు అధ్యక్ష? వ్యాంపిక్ కూడా శిక్షాలు ఇచ్చారా చెప్పండి, వ్యాంపిక్ శిక్షాలు ఇచ్చారు చెప్పండి, వ్యాంపిక్ శిక్షాలు ఇచ్చారని ఆయన నిరూపించమనండి. లేదు జడ్జి ఇచ్చారు వ్యాంపిక్ అని నిరూపించమనండి. మీరు నోబెల్ ప్రైజ్ మీరు చూసుకోవాలి, మీరు మాకేది నోబెల్ ప్రైజ్ మాకేది మీరు ఆశ్చర్యం మీరు అడుగుతున్న సూటిగా మీరు ఇన్ని మాటలు మాట్లాడారు, శిక్షాలు అన్నారు, జీవితం అన్నారు, లేదా వ్యాంపిక్ అన్నారు, అసలు ఒకదాని కూడా ఏదైనా కూడా మాట మారుస్తారు తప్ప నువ్వేం మాట్లాడే మేము ఒకదాని మీద మాకు మాట్లాడుతున్నాం, మీరు మారుతారు గంటకి ఒక మాట మార్చుకొస్తారు. దయచేసి అవన్నీ హ్యాపీ. ఈ సభకు వచ్చే సమయం వచ్చి 4-10 నిమిషాలు అయినప్పటికీ ఆపండి మీ తాలుగా ఈ హ్యాపీ వాసన అమ్మని కోరుకోవాలి. $1 నష్టం అయిపోయినా కూడా ఈ అగ్రిమెంట్ నుంచి వైదొలుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఈ సభలో చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు అధ్యక్ష. ఎవరికైనా సరే న్యాయబద్దమైన అగ్రిమెంట్ ఉంటే $1 మిలియన్ ఒక ప్రభుత్వానికి నష్టం అయితే ఆ ప్రభుత్వం కామ్గా అవుతున్నారు అధ్యక్ష.
అది ప్రజాధనం కదా అధ్యక్ష, గవర్నమెంట్ అయితే. అంటే మీరు చేసుకున్న ఒప్పందే పెద్ద లోపం పూజిస్తాం. అది గవర్నమెంట్ చేసుకుంది కాదు అధ్యక్ష. వీళ్ళ కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళి వాళ్ళతో ఒక లోపం పూజితమైన ఒక ఒప్పందాన్ని బ్యాక్ టు బ్యాక్ ఒప్పందం చేసుకోరు కాబట్టి తోక ముసుకున్న కంపెనీలు వెళ్ళిపోయినాయి. కానీ అది న్యాయబద్ధమైంది కాదు, అది గవర్నమెంట్ కాదని చెప్పేసి వాళ్ళు చదివిన లెక్క ద్వారా అర్థమవుతుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. 10 నిమిషాలు అడిగాను అధ్యక్ష. అంతే అధ్యక్ష, ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఎంఓయూ చేసుకోవడం ఒక రూట్ అధ్యక్ష, G2G. రెండో అధ్యక్ష, అవతల గవర్నమెంట్ అయినా స్విచ్ ఛాలెంజ్ పిలిపించి వేరే దేశాలు కూడా ముందుకొస్తే వాళ్ళతో కూడా నెగోషియేట్ చేసి ఏది బాగుంటుందో అది చేయడం రెండో రూట్ అధ్యక్ష. స్విచ్ ఛాలెంజ్కి గవర్నమెంట్ కి G2G కూడా వ్యత్యాసం తెలియని మంత్రి ఉన్నాడంటే వాళ్ళతో ఆర్గో చేయడం కూడా వేస్ట్ అవుతుంది అధ్యక్ష. గవర్నమెంట్ అనే పేరు పెట్టి దోపిడీ చేయడం, ఏదైతే రసాల్ ఖైమా స్టేట్ కంట్రీకి అక్కడే ఆంధ్రాకి ఇచ్చారు, ర్యాంపేట్ ఇచ్చారు, మార్పేట్ ఇచ్చారు. ఆ విషయం చెప్పారు. నేను చెప్పింది అధ్యక్ష, ఈయన మన కర్మకి ముఖ్యమంత్రికి రాష్ట్రానికి ఒక 2 రోజులు మన కర్మ దాన్ని నేను అడిగింది ఏదో అధ్యక్ష. ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్పింది ఏదో అధ్యక్ష. నువ్వు అధ్యక్ష నేను స్టేట్ గా నేను సభంతో చూస్తాను అధ్యక్ష, వాళ్ళు సభ్యులు కూడా చూస్తాను. మీరు ఏదైతే స్విచ్ ఛాలెంజ్ చెప్పారో స్విచ్ ఛాలెంజ్ కాదు ఇచ్చింది జరిగింది ఎంఓయూ అంటే అప్పుడు మళ్ళీ మార్చి ఎంఓయూ అన్నారు. దాని అన్నారు అంటే మళ్ళీ ఏమన్నారు, స్విచ్ ఛాలెంజ్ కి G2G ఎంఓయూకి తేడా తెలియదు అంటారు. ఆ తేడా తెలుసు కాబట్టి ఆ విషయంలో అప్పుడు మేము మంత్రిగా ఉన్నాం కాబట్టి విషయం తెలిసి లేచి అది కాదు అని చెప్తుంది చచ్చిపోయింది అబద్ధమైంది అని చెప్తే ఈయన కర్మ అంటాడు. మరి ఈయన ముఖ్యమంత్రి రాష్ట్రంతో దౌర్భాగ్యం కాదండి. ఈ రాష్ట్రం జరిగిన తర్వాత ఇలాంటి వ్యక్తి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో రాష్ట్రంలో అధ్యక్ష, రాష్ట్రంలో నష్టపోయే దానికంటే ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయడం ఇంకో 20 సంవత్సరాలు రాష్ట్రానికి అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, ఇది వాస్తవం. ఏ ఒక్కరి ఎదుర్కోవడం వల్ల అడిగిన అందుకే ఆ కోస బాధ ఆ తప్పంతోనే ఈ బాధ 20 మంది కూర్చోబెట్టడం చేస్తా. నేను చేసిన పనుల వల్ల మళ్ళీ ఇంకా జ్ఞానం ఇంకా లేకపోతే ఇంకా పరివర్తన రాకపోతే ఇంకా చెప్పిందే చెప్పి ఇంకా నేను ఏదో పెద్ద పుట్టి కనుకుంటే ఎక్కడైతే క్షతి తప్పులైతే క్షతి దయచేసి ఆలోచన చేసుకోవాలి. ఆయన ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. చంద్రబాబు నిమిషాలు అడిగానండి, 10 నిమిషాలు క్లోజ్ చేస్తాను ప్లీజ్ అధ్యక్ష. రాజధాని గారికి రాజధాని ఏరియా అధ్యక్ష క్లోజ్ చేయాలి. చంద్రబాబు గారు చేస్తాను 10 నిమిషాలే. ఈ రాజధాని ఏరియా ఏ సామాజిక వర్గానికి సంబంధించిన విషయం కాదు అధ్యక్ష. ఇక్కడ ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు 75% ఉన్నారు. 29 పంచాయతీల్లో 15 పంచాయతీల్లో కాపులు ఎక్కువగా ఉన్నారు. రెడ్డిస్ కానీ కమ్మాస్ కానీ ఈ ఏరియాలో సమానంగా ఉన్నారు. అలాంటి ప్రాజెక్టు పట్టుకొని మీరు ఇక్కడ కులాలు సామాజిక వర్గాలు తేవడం చాలా దుర్మార్గం అధ్యక్ష, బాధాకరం. దీన్ని నేను ఖండిస్తున్నాను అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష పీఓటీ తీసుకొచ్చారు అధ్యక్ష. పీఓటీ తీసుకొచ్చే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది 1977 యాక్ట్ వచ్చింది. 1977 యాక్ట్ వస్తే అధ్యక్ష ర్యాంపెక్ లో ఇదే మరియు 18,000 ఎకరాలు ఇచ్చారు. 50,000 రూపాయలు చొప్పున ఎకరాలు తీసుకున్నారు అధ్యక్ష. మీరు లేపాక్షిలో 8,844 ఎకరాలు తీసుకున్నారు. అది కూడా జీవో ఇచ్చారు, తీసుకున్నారు. 50,000 అసైన్మెంట్ ల్యాండ్స్ అనేది చేసుకున్నారు. ఇడుపులపాయల అధ్యక్ష 700 ఎకరాలు మీరు చేసుకుని మళ్ళా ఆ ఆర్డర్ బయటపడినాక మేమంతా బయట పెడితే మళ్ళా అవినీతి ఇచ్చి జీవో మార్చి మీ మీద యాక్షన్ లేకపోతే ఇంప్రూవ్ చేయాల్సి తిరుపతిలో అధ్యక్ష ఎయిర్పోర్ట్ ల్యాండ్ మొత్తం తిరుపతిలో ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఒక మీరు దీని మీద ఎక్కువ కూర్చోండి సార్. ఏం మాట్లాడతారు సార్ ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడతారు సార్ అధ్యక్ష.
అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ ఏమి, అసలు ఏమంటున్నారు, ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏదేదో చెప్తున్నారు, పేపర్లు ఎత్తుకుంటున్నారు, పేపర్లు చూసుకోలేకుండా ఉన్నారు, ఏమో తిప్పలు మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. ఎన్ని అసత్యాలు ఉన్నాయంటే నా దగ్గర ఇంత కట్ట తయారైంది అధ్యక్ష. దానికంతా మళ్ళీ చెప్పుకుంటూ పోవాలంటే ప్రతి ఒక్కటి రాంగే, దానికి ఒక్కటనే కరెక్ట్ ఉంది అధ్యక్ష. ఆయన తప్ప చెప్పేటదే నాకు కట్ట తయారవుతుంది అధ్యక్ష. దాన్ని మళ్ళా కట్టలకే చూడండి అధ్యక్ష ఎట్లున్నాయో పేపర్లో. ఆయన కన్ఫ్యూజ్ అయ్యామో కానీ నేను కన్ఫ్యూజ్ అవుతున్నా ఇప్పుడు, పేపర్లు ఎక్కువైపోయి. దయచేసి అధ్యక్ష అదేదో ఆ సబ్జెక్ట్ ఏమి అమరావతి, ఎక్కడికెక్కడికో పోతాడు, సింగపూర్ అంటాడు, గవర్నమెంట్ అంటాడు, అన్ని రాంగే. ఆడ ఎంఐడి మంత్రి గారు క్లియర్ గా చెప్తున్నారు, ఆయన చెప్పేది కరెక్ట్. అసలు స్విచ్ ఛాలెంజ్ ఏంది, దీనికి సంబంధం ఏంది, అండర్ట్ కు సంబంధం ఏంది, ఎంఓకు స్విచ్ ఛాలెంజ్ కు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఎందుకంత కన్ఫ్యూజ్ అనిపిస్తే దాని బదులు సింపుల్ గా అమరావతి గురించి చెప్పమనండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. చెప్పండి మినిస్టర్, గో ఫర్ రిప్లై. ఏంటంటే నేను ఎక్కడ మాట్లాడమంటే 15 సెకండ్లు ఏ రోజు మాట్లాడమంటే అక్కడ అడ్డంటారంటే ఫైనాన్స్ మినిస్టర్ అధ్యక్ష, చెప్పండి. Be on straight to subject. Right. This subject. అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్లీజ్ వాడు నాకు కన్ఫ్యూజన్ అంటున్నారు అధ్యక్ష. నాకు కన్ఫ్యూజన్ ఏం లేదు. నేను ఒకటే చెప్పాను, G2G చెప్పాను, స్విచ్ ఛాలెంజ్ చెప్పాను. కంట్రీ టు కంట్రీ పేరు పెట్టి మీరు G2G అగ్రిమెంట్ హ్యాండ్పిక్ లో కానీ అల్యూమినియం ప్లాంట్ కు బాక్సైడ్ చేసుకున్నారు. నేను చేసింది అది కంట్రీ అయినా వాటితో స్విచ్ ఛాలెంజ్ పిలిపించి చేశానన్నాను. ఏది గొప్ప ఆలోచించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. మీరు కావాలని మీరు కన్ఫ్యూజ్ కాదు, మీరు తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు కానీ మీకంటే తెలివైన వాళ్ళు పబ్లిక్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం అధ్యక్ష, నేను పిఓటి విషయం మాట్లాడాను. పిఓటి విషయంలో ఇక్కడ రాజధాని ఏరియాలో రైతులకు ఎవరైతే అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగిందని మాట్లాడారు. కానీ వాళ్ళకి మనం ఇచ్చింది కొంచెం ల్యాండ్ చట్టం ఇచ్చినా వాళ్ళందరూ కూడా రైట్స్ ఇచ్చి వాళ్ళు అమ్ముకోవడానికి అప్పిచ్చాం. అదే హ్యాండ్పిక్ లో మీరు త్రోవే ప్రైస్ ఎకరాకు 50,000 ఇచ్చారు అసైన్మెంట్ ల్యాండ్ వాడికి. లేపాక్షి అదే మరి మోసం చేశారు, తిరుపతి ఎయిర్పోర్ట్ లో చేశారు. దీనికి సమాధానం చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నాను. అందుకని దిశ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా న్యాయమే చేశారు. ప్రైవేట్ ల్యాండ్స్ కూడా, ఇండస్ట్రీస్ ల్యాండ్స్ కూడా డబ్బులిచ్చి తీసుకున్నాం తప్ప ఎక్కడా అసైన్మెంట్ ల్యాండ్ ఉందని ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఎవరికి కూడా అన్యాయం చేయలేదని మళ్లీ ఈ సభా సందర్భంగా మీ దృష్టికి రాష్ట్ర ప్రజానికాన్ని తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఒక మాట అన్నారు, ఎందుకంటే అమరావతిలో ఎవరో ల్యాండ్ కొన్నారని. కొంటే యాక్షన్ తీసుకోండి. ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి నేను సవాల్ విసురుతున్నా. అనవసరంగా ఆరోపణలు చేయడం కంటే మీకు శక్తి ఉంటే ఎవరైనా సరే మీరు చట్టపరంగా యాక్షన్ తీసుకోండి. మీకు కూడా దానికి అర్థం వచ్చే పరిస్థితి లేదని మరొకసారి తెలియజేస్తున్నా. మినిస్టర్ ఫైనాన్స్ మీరు మాట్లాడండి. కంప్లీట్ చేయాలి సార్. అధ్యక్ష, ఈరోజు ఇంకొక పక్కన కొంతమంది మాట్లాడారు. పవిత్రమైన నదుల్లో, దేవాలయాల్లో, హోలీ ప్లేసెస్ లో, చర్చెస్ నుంచి, మసీదుల నుంచి హోలీ వాటర్ గాని మట్టి తీసుకొచ్చి ఏరియా అంతా ఇది చేశారని. నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నాను అధ్యక్ష.
ప్రపంచంలో ఉండే అన్ని దేవుళ్ళు, అన్ని మతాలకు సంబంధించిన దేవుళ్ళు పవిత్ర స్థలాల యొక్క ప్లేసులు ఇచ్చిన మట్టి గాని నీరు గాని ఈ స్థలంలో ఉంది. తప్పకుండా దీన్ని కాపాడుకోవడం కానీ మళ్ళీ అమరావతి నిర్మించుకోవడంలో శక్తివంతమైన ప్రాంతం ఇది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. నా కోసం చేయాలి, ఈ ప్రాంతం కోసం చేశారు. మీరు చెప్పండి సార్. దాదాపు 1:15 నిమిషాల పైన అధ్యక్ష కూర్చోండి 1:15 నిమిషాలు అధ్యక్ష 1:15 నిమిషాల్లో అమరావతి గురించి డిస్కషన్ పెడితే అమరావతి తప్ప మిగతా అన్ని మాట్లాడినారు అధ్యక్ష. వాస్తవానికి అమరావతి ఎక్కడ నచ్చాను అసలు లాస్ట్ లో మాత్రము ఆ గట్టిగా చూసి చెప్పడం అధ్యక్ష. అది ఎందుకంటే టెలికాస్ట్ కోసం అంతే తప్ప దాంట్లో అమరావతి గురించి ఏం లేదు అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష 2014 చాలా ఒక రకమైన బ్యాడ్ టైం అధ్యక్ష. మన ప్రాంతానికి పునర్వ్యవస్థీకరణ జరిగింది. పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మనకు కొన్ని ఛాలెంజెస్ ఏర్పడినాయి అధ్యక్ష. ఎందుకంటే ఒక రాష్ట్రము 60 సంవత్సరాల పాటు అంత కలిసికట్టుగా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకున్నాము, అభివృద్ధి చేసుకున్నాము. హైదరాబాద్ను ఒక మహానగరంగా 60 సంవత్సరాలు అందరూ కష్టపడి ఒక పెద్ద నగరంగా ఎకనామిక్ పవర్ హౌస్ గా డెవలప్ చేసుకోవడం జరిగింది. పలు సంస్థలు, విద్యా సంస్థలు, కేంద్రానికి సంబంధించిన ఎన్నో ఎస్టాబ్లిష్మెంట్స్, సంస్థలు, అదేవిధంగా పరిశ్రమ ప్రతి ఒక్కటి కూడా హైదరాబాద్ లో ఏర్పరచుకున్నాం అధ్యక్ష. దాంట్లో కంప్లీట్ సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరి పాత్ర ఉంది అధ్యక్ష. దాంట్లో అనుకోకుండా పునర్వ్యవస్థీకరణ విభజన ఎప్పుడైతే జరిగిందో ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిన తర్వాత మనకు కొన్ని ఛాలెంజెస్ ఏర్పడినాయి అధ్యక్ష. ఆ ఛాలెంజెస్ ఎట్లంటే ప్రధానంగా విభజన తర్వాత మనము ఒక వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రంగా తయారైపోయినాం అధ్యక్ష. నంబర్ 2, వ్యవసాయం మీద ఆధారపడి కూడా మనకు 7 జిల్లాలు, 7 మరో జిల్లా అధ్యక్ష, ప్రకాశం జిల్లాలో సగం కూడా విపరీతంగా వెనుకబడిన ప్రాంతం. సరైన నీటి వసతి లేదు వ్యవసాయానికి ఇచ్చిపెట్టి త్రాగునీటికి కూడా నీటి వ్యవస్థ లేకుండా అయిపోయింది అధ్యక్ష. దీంతో పాటు మనకు పరిశ్రమ అనేది చిన్న పరిశ్రమ, మధ్యతరగతి పరిశ్రమ లేకుండా అయిపోయింది అధ్యక్ష. దీంతో పాటు ఒక పెద్ద విషయం ఏమంటే మనకు పరిపాలన చేసేదానికి ఒక రాజధాని కూడా లేకుండా అయిపోయింది అధ్యక్ష. సో ఆ రోజుకి కొత్త ప్రభుత్వం ఎవరైతే వచ్చినారో వాళ్ళకి ఛాలెంజెస్ ఏమున్నాయి అధ్యక్ష? ఛాలెంజెస్ వచ్చేసి మనము వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడము, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అంతా కూడా హోలిస్టిక్ గా సంపూర్ణంగా పరిపూర్ణంగా అభివృద్ధి చేసుకోవడం ఒక బాధ్యత, ఒక రాజధాని ఏర్పరచుకునే బాధ్యత, పరిశ్రమలు ఏర్పరచుకునే బాధ్యత, ఎన్నో సంస్థలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలు ఏవైతే మనం తెలంగాణకు మరి వదిలిపెట్టి రావాల్సి వచ్చిందో అవన్నీ కూడా ఇక్కడ మళ్ళా ఏర్పరచుకునే బాధ్యత, మరి ముఖ్యంగా మనకు సంబంధించిన ఎవరైతే యువత ఉన్నారో వాళ్లకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. అయితే ఇన్ని బాధ్యతలు పెట్టుకొని ఆ రోజు ప్రభుత్వము ఏ విధంగా 5 సంవత్సరాలు పాలించాలని చూసినట్లయితే నిజంగా మామూలుగా ఇటువంటి పరిస్థితుల్లో మొదటి 10 సంవత్సరాలు చాలా కీలకమైన సంవత్సరాలు అధ్యక్ష. ఎందుకంటే ఈ మొదటి 10 సంవత్సరాల్లోనే పునాది అనేది పడుతుంది. మరి ఏ విధంగా చేసుకొని వచ్చినారు అని చూసుకుంటూ వస్తే 1, 2, 3 అంటే ఇంకా చాలా ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. ఇప్పుడు జరుగుతున్న సబ్జెక్టు రాజధాని కాబట్టి రాజధాని విషయానికి డైరెక్ట్గా వద్దాం అధ్యక్ష. వచ్చినప్పుడు శివరామకృష్ణన్ గారు ఇంతకు ముందే పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు ఇతరులు కూడా ప్రతి ఒక్కరు కూడా కోట్ చేయడం జరిగింది అధ్యక్ష. శివరామకృష్ణ గారు రిపోర్ట్లు ఏమి ఇచ్చినారు? యాక్చువల్గా నిజం చెప్తే అధ్యక్ష, శివరామకృష్ణ గారు ఆ కమిటీలో నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆ నిపుణుల గురించి కూడా ప్రత్యేకంగా పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. శివరామకృష్ణ గారు తనకు కేంద్ర చట్టంగా ఒక బాధ్యత అప్పగించిన తర్వాత మరి రాజధాని ఎక్కడైతే పెడితే బాగుంటుందని చెప్పి తనకు ఏదైతే బాధ్యత అప్పచెప్పినారో ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కొన్ని నెలలకే క్యాన్సర్ వ్యాధితో చనిపోయినారు అధ్యక్ష. క్యాన్సర్ అంటే అర్థం ఏమంటే అంతకు దాదాపు 1.5-2 సంవత్సరాల ముందు నుంచి క్యాన్సర్తో సఫర్ అవుతూ ఉన్నాడు. క్యాన్సర్తో సఫర్ అయ్యే శివరామకృష్ణ గారు ఆయన దాదాపు 13 జిల్లాలు 10 జిల్లాలు స్వయాన తనే తిరిగినాడు అధ్యక్ష. తిరిగిన తర్వాత తను ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తే
క్యాన్సర్తో బాధపడే మనిషి భారతదేశంలో అర్బన్ ప్లానింగ్ లో ఒక నిపుణుడైనటువంటి శ్రీరామకృష్ణ గారు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తే కనీసం ఆ రిపోర్ట్ ఇస్ యాక్చువల్లీ ప్రోడక్ట్ ఆఫ్ ద యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్. ఏదైతే సబ్మిట్ చేసినాడో ఆ సబ్మిట్ చేసిన దాన్ని కనీసం అసెంబ్లీలో టేబుల్ చేసిన పాపానికి కూడా పోలేదు అధ్యక్ష. వాళ్ళు టేబుల్ కూడా చేయలేదు, డిస్కషన్ కూడా చేయలేదు అధ్యక్ష. డిస్కషన్ కు తేకపోగా వాళ్ళు పక్కన ఇంకొక కమిటీ వేసుకున్నారు అధ్యక్ష, చక్కటి కమిటీ, దాని పేరు నారాయణ కమిటీ. అంటే అటుపక్క రవిచంద్ర గారు, శ్రీరామకృష్ణ గారు భారతదేశంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణులందరూ ఒక కమిటీ అయితే, ఈ పక్క మన వ్యాపారస్తుల కమిటీ అధ్యక్ష. అందరూ వ్యాపారస్తులు. దాంట్లో నారాయణ గారు, దాని తర్వాత బీద మస్తానరావు గారు, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులందరినీ పెట్టి కమిటీ వేసుకున్నారు అధ్యక్ష. కమిటీ వేసుకొని ఎంత ఆశ్చర్యకరమైన అధ్యక్ష ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే మెజారిటీ పీపుల్ వాళ్ళ అభిప్రాయం అంట, ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అనేది సపరేట్ సబ్జెక్ట్ అధ్యక్ష, అది పక్కన పెడదాము. మెజారిటీ పీపుల్ అభిప్రాయం అని చెప్పి 1400 మంది ఫోన్లో చెప్తారంట అధ్యక్ష. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో 1400 మంది ఫోన్లో చెప్తారంట. ఆ ఫోన్లో చెప్పిన దానికి అది మెజారిటీ అవుతుందంట అధ్యక్ష. ఇది ఏమన్నా న్యాయమా భావ్యమా అసలు మాట్లాడే దాంట్లో? అసలు ఎంత ఆశ్చర్యకరంగా అధ్యక్ష. అక్కడి నుంచి ఏం చేసినారు అధ్యక్ష, పుటాయకుగా పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చినారు. ఏ పరిస్థితులు వచ్చినారు అధ్యక్ష? నోటు అనవసరంగా పక్క రాష్ట్రం రాజకీయాల జోలికి పోయి చేతులు కాల్చుకొని వచ్చి అందరిని ఇబ్బంది పెట్టే దాంట్లో వాళ్ళు చేసినది ఏమధ్యక్ష, సాధించినది ఏమంటే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ భార్యలు ఇక్కడ, భర్తలు అక్కడ, భర్తలు ఇక్కడ, భార్యలు అక్కడ, పిల్లలక్కడ, భార్య ఇక్కడ, ఈ విధంగా కొన్ని సంవత్సరాల పాటు అధ్యక్ష ఇబ్బంది పడినారు. ఎందుకు ఎంత ఇబ్బంది పడినారు అధ్యక్ష? ఎందుకు ఇబ్బంది పడినారంటే చూసుకుంటే ఏంటి అధ్యక్ష వీళ్ళు చేసిన పని? మొట్టమొదటి చాలా ప్లాన్ అధ్యక్ష, చాలా ప్లాన్ లో ముందర ఒక ఉద్దేశంతో వాళ్ళు ఫస్ట్ గుంటూరు కట్టబోతుంది మన అధ్యక్ష. గుంటూరు ఉన్న తర్వాత హైదరాబాద్ నుంచి వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా గుంటూరు కట్టే భూములు కొనేది మొదలుపెట్టినారు అధ్యక్ష. పెట్టిన తర్వాత నెక్స్ట్ నూజూరు అని చెప్తున్నారు అధ్యక్ష. నూజూరు అని చెప్పిన తర్వాత నూజూరు కంటే హైదరాబాద్ సంబంధించిన వ్యాపారస్తులు ఇక్కడ స్థానిక వ్యాపారస్తులందరూ పోయి భూములు కొంటే ఇదంతా జరిగేటప్పుడు చాలా చక్కగా సైలెంట్ గా ఎవరు తెలియకుండా ఈ ప్రాంతంలో భూములు కొనేది మొదలుపెట్టినారు అధ్యక్ష. ఏ విధంగా కొనేది మొదలుపెట్టినారని చూసినట్లయితే అధ్యక్ష, అసలు వీళ్ళు చేసిన పని 1 జూన్ 2014 వాళ్ళు ప్రభుత్వం ఏర్పరచుకునేటప్పటికీ 30 డిసెంబర్ 2014 ఇక్కడ రాబోతుంది రాజధాని అమరావతి నగరం అనే పేరుతో అని చెప్పేటప్పటికి 6 నెలల లోపల ఈ రోజుకి అధ్యక్ష, ఈ రోజుకి జాగ్రత్తగా చూస్తే 4070 ఎకరాలు 4070 ఎకరాలు వాళ్ళకు కావలసిన వాళ్ళ పేర్ల మీద మొత్తం చేసుకొని పెట్టుకున్నారు అధ్యక్ష. 4000 చిల్లర ఎకరాలు. ఇది ఒకటే కదా అధ్యక్ష, 4000 చిల్లర ఈ రోజుకి కనుక్కునేది. ఈ విధంగా 10 నుంచి 15,000 ఎకరాలు అధికారం ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 1, 2014 నుంచి 31 డిసెంబర్ 2014 అంటే వాళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారో 6 నెలల లోపల ఈ రోజుకి మనకు దొరికిందేది 4070 ఎకరాల అధ్యక్ష. ఏది వాళ్లకు, వాళ్ళ కుటుంబీకులకు, వాళ్ళ పార్టీ వాళ్ళకు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పేరు చదివితే అధ్యక్ష, ఆశ్చర్యంగా పేరు చదివితే అధ్యక్ష మీరు ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఒక్కసారి ఏ రోజు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా చూపిస్తా అధ్యక్ష. మీరు పర్మిషన్ ఇస్తే ఒక్కసారి అధ్యక్ష. మ్యాప్ అధ్యక్ష, ఇది చూసుకుంటే పోతే అధ్యక్ష, ఈ ప్రాంతంలో ఏదైతే వాళ్ళు రాజధాని ప్రాంతం అని చెప్తున్నారు అధ్యక్ష, అమరావతి ప్రాంతము ఫస్ట్ నంబర్ 1 అధ్యక్ష హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ 14.22 ఎకరాలు వాళ్ళు పర్చేజ్ చేస్తారు అధ్యక్ష. హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్ట్ గా వాళ్ళ కంపెనీ అధ్యక్ష హెరిటేజ్ ఫుడ్స్ పర్చేజ్ చేస్తారనమాట 14.22 ఎకరాలు. ఆ తర్వాత అధ్యక్ష మనం ముఖ్యమైన వాళ్ళు చూసినట్లయితే ఆ డీటెయిల్స్ అధ్యక్ష ఏ సర్వే నంబర్లు ఉన్నాయని కూడా చెప్తా అధ్యక్ష. నేను ఏ సర్వే నంబర్లో కొన్నారని చెప్పేసి
కంటేర్ అనే విలేజ్ లో అసలు ఎంత అధ్యక్ష సర్వే నంబర్ 27/3A 1 ఎకరా, సర్వే నంబర్ 27/3B మరియు సర్వే నంబర్ 27/2A 1.15 ఎకరాలు, సర్వే నంబర్ 56 4.44 ఎకరాలు, సర్వే నంబర్ 62/22B 2 ఎకరాలు, సర్వే నంబర్ 63/1 2.93 ఎకరాలు, సర్వే నంబర్ 63/2B 2.70 ఎకరాలు, మొత్తం 14 ఎకరాలు 22 సెంట్లు స్వయం డైరెక్ట్ గా లేదు వాళ్ళ పేరు మీదనే అధ్యక్ష. ఈ తర్వాత ముఖ్యమైన వాళ్ళ పేర్లు అధ్యక్ష, అంటే ఎప్పుడూ ఎక్కడో సంబంధం లేని వాళ్ళు సడన్ గా ఎవరికి తెలియని వాళ్ళు ఇంతమంది పేర్లు చదువుతారు అధ్యక్ష. ఇది ఓన్లీ ఒక 1%, 99% ఇంకా ఉంది. ఈ పేర్లు అధ్యక్ష శ్రీ పొంగూరు నారాయణ గారు అధ్యక్ష, ఆవుల మునిశంకర్ గారి పేరు మీద, రాబూరు సాంబశివరావు గారి పేరు మీద, ప్రమీల గారి పేరు మీద, వీళ్ళందరూ కూడా తన దగ్గర ఉండే బావలు బావమర్దులు ఎంప్లాయీస్ అధ్యక్ష 55.27 ఎకరాలు. పత్తిపాటి పుల్లారావు గారి అధ్యక్ష 38.84 ఎకరాలు. ఇది గుమ్మడి సురేష్ గారు అని చెప్పేసి మనకున్న సమాచారం ప్రకారం తనకు సంబంధించిన వాళ్ళని అధ్యక్ష. శ్రీమతి పరిటాల సునీత గారి అధ్యక్ష డైరెక్ట్ గా తన అల్లుని పేరు మీద, బిడ్డ భర్త అల్లుని పేరు మీద అధ్యక్ష. రాజుల కిషోర్ బాబు గారు అధ్యక్ష 40.85 ఎకరాలు. మైత్రి ఇన్ఫ్రా విశాఖపట్నం తనకు సంబంధించిన సంస్థ పేరు అధ్యక్ష. కొమ్మలపాటి శ్రీధర్ గారు ఎమ్మెల్యే అధ్యక్ష 68.60. అభినందన్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తనకు సంబంధించిన సంస్థ అధ్యక్ష. జీవీఎస్ ఆంజనేయులు ఎమ్మెల్యే 37.84 అధ్యక్ష. గొరుగుంట్ల లక్ష్మీ సౌజన్య అని చెప్పేసి తనకు సంబంధించిన వాళ్ళ అధ్యక్ష. పయ్యావుల కేశవ్ గారు అధ్యక్ష 15.30. పయ్యావుల శ్రీనివాస్ గారు అండ్ వేం నరేందర్ రెడ్డి గారు సంబంధించిన అధ్యక్ష. పల్లె రఘునాథ్ రెడ్డి గారు అధ్యక్ష 7.56. పల్లె వెంకట కిషోర్ కుమార్ రెడ్డి తన కొడుకు పేరు మీద అధ్యక్ష. వేమూరు రవికుమార్ ప్రసాద్ అధ్యక్ష 25.68. తన వచ్చేసి ఎవరు అధ్యక్ష వేమూరు రవికృష్ణ. ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష. శ్రీ 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 లోకేష్ నాయుడు గారికి సమీప వ్యక్తి బిజినెస్ పార్ట్నర్ అని బయట ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష. లింగమనేని రమేష్ గారు అధ్యక్ష దాదాపు 351 ఎకరాలు అధ్యక్ష. ఎవరి పేరు మీద? గారి పేరు మీద, ప్రశాంత్ పేరు మీద అండ్ మిగతా కంపెనీలు ఎవరు అధ్యక్ష? లింగమనేని గారి ఇంట్లోనే ఈ రోజు ప్రతిపక్ష నాయుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు. అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయినా కూడా అధికారమైన బంగ్లాగా మార్చినారు అధ్యక్ష. పుట్ట మహేష్ యాదవ్ గారు మన ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణ గారి అల్లుడు అధ్యక్ష సమయంలో 7 ఎకరాలు. కోడల శివప్రసాద్ గారు అధ్యక్ష 17.13. శశి ఇన్ఫా అని తనకు సంబంధించిన కంపెనీ. జూలిపాలి నరేంద్ర చౌదరి అధ్యక్ష 13.50. జూలిపాలి వైష్ణవి దేవకు పుల్లయ్య గారు అధ్యక్ష. ఇది కాకుండా ఈ విధంగా ఈ రోజుకి మనకు కనపడేది దాదాపు 4,000 చిల్లర. అంటే ఇప్పుడు ఒకటి అధ్యక్ష జూన్ 1, 2014 నుంచి డిసెంబర్ లోపల వీళ్ళందరూ చూస్తే అనంతపురం నుంచి ఇద్దరు, గుంటూరు నుంచి ఒకరు, హైదరాబాద్ నుంచి ఒకరు, ఈ తెలుగుదేశం పార్టీకి మన ప్రతిపక్ష నాయకులు అప్పుడు ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎందుకు వచ్చి ఈ పల్లెటూళ్ళలో వచ్చి భూమి కొన్నట్లు అధ్యక్ష. ఇప్పుడు ఈ రోజు అధ్యక్ష నేను అడుగుతాను, విజయవాడకు కానీ గుంటూరు దానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది వచ్చి లింగాయపాలెం, ఉద్దరణరాయపాలెం చూసిపోయినారనేది నేను అడుగుతాను అధ్యక్ష. వీళ్ళందరూ అంటే చూసినారు అధ్యక్ష. ఉద్దరణరాయపాలెం, లింగాయపాలెం, ఈ తుల్లూరు, ఈ ఊరు ఉన్నాయని ఎవరికైనా తెలిసిన అధ్యక్ష అసలు ఎవరైనా వచ్చి లోపల చూసిపోయినారో? వీళ్ళందరూ వచ్చి అధ్యక్ష హైదరాబాద్ నుంచి, అనంతపూర్ నుంచి, కర్నూలు నుంచి, గుంటూరు నుంచి, హైదరాబాద్ నుంచి ఇంతమంది వచ్చి ఇలా భూములు కొంటున్నారంటే తెలియకుండా ఎట్లా కొంటారు అధ్యక్ష? అంటే వాళ్ళు చాలా మేకతో అక్కడ గుంటూరులో రాజేయాలని అని చెప్పి అందరినీ అక్కడికి పంపించి, మళ్ళీ నూజివీడులో రాజేయాలని అని చెప్పి అందరిని ఇక్కడికి పంపించి, ఈ లోపల తక్కువ ధరలకు వీళ్ళందరూ కూడా దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అనకుండా దీన్ని ఏమంటారో అని అడుగుతా ఉంది అధ్యక్ష. ఇంకొకటి అయిపోలేదు అధ్యక్ష, ఇది ఇంకొకటి అయిపోలేదు. అధ్యక్ష ఈ తర్వాత అధ్యక్ష వీళ్ళు ఇంకో కొత్త రకమైనది కూడా మొదలుపెట్టారు అధ్యక్ష. వాస్తవానికి రాజధాని ప్రాంతం అంటే అధ్యక్ష ఎంత? 8,352 చదరపు కిలోమీటర్ల అధ్యక్ష రాజధాని ప్రాంతం. ఒకసారి చూద్దాం అధ్యక్ష వీళ్ళ ఆలోచన, వీళ్ళ మళ్ళీ తెలివితేటలు ఎట్లున్నాయో. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అధ్యక్ష 1,397 కిలోమీటర్లు.
1397 స్క్వేర్ కిలోమీటర్లు. మనది మాత్రం 8,000 చిల్లర అధ్యక్ష, 8,000 చిల్లర. ఎందుకంటే మనది విజన్ పెద్ద కదా అధ్యక్ష. 13 జిల్లాల రాష్ట్రానికి ఢిల్లీ అంటే 8 గంటలు కావాలి అధ్యక్ష వీళ్లకు. ఎందుకు అనేది కూడా చెప్తా అధ్యక్ష, ఎందుకు అది చేస్తున్నారు అనేది ఎందుకనేది కూడా చెప్తా అధ్యక్ష. చెన్నై అధ్యక్ష, చెన్నై వచ్చేసి 426 చదరపు కిలోమీటర్లు. కలకత్తా అధ్యక్ష 1886 చదరపు కిలోమీటర్లు. కానీ వీళ్ళకు మాత్రము 8,000 చిల్లర కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లు కావాలి అధ్యక్ష. 8,000 చిల్లర చదరపు కిలోమీటర్ అంటే ఎంత అవుతుంది అధ్యక్ష? 21,25,000 ఎకరాలు అధ్యక్ష. 21,25,000 ఎకరాలు. అందుకని అధ్యక్ష విజన్ అనేది అంటే కొట్టేది కూడా పెద్దది కొట్టాలని ప్లాన్ చేసినట్టు అధ్యక్ష. అంతకంటే ఇంకా మనకి అర్థం అవ్వదు. దానివల్ల బాగుపడినది ఎవరైనా నేను చెప్తా అధ్యక్ష, బాగుపడినది ఎవరనేది. దీనివల్ల ఏం చేశారంటే అధ్యక్ష, ఎవరెవరు దీనివల్ల బాగుపడినారంటే ఒక నీట్ గా ప్లాన్డ్ గా అధ్యక్ష, చాలా ప్లాన్డ్ గా ఎవరెవరు బాగుపడినారు చెప్తే అధ్యక్ష. వీటీసీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఎంఎస్పీ రామారావు గారు. ఎవరు అధ్యక్ష? ఎంఎస్పీ రామారావు గారు తన బావమరిది అయిన బాలకృష్ణ గారికి వియంకుడు అధ్యక్ష. వియంకుడు జగ్గయ్యపేటలో 499 ఎకరాలు ఇస్తారు అధ్యక్ష. పరిశ్రమ పెట్టేదానికి 499 ఎకరాలు కూడా ఎట్లా ఇస్తారు? గవర్నమెంట్ ల్యాండ్ అసైన్ చేస్తే వాళ్ళకు ఏలినేట్ చేస్తారు అధ్యక్ష. ఏలినేట్ చేసిన తర్వాత అంటే కారు చౌక ధరకు వాళ్ళకి ఇస్తారు పరిశ్రమ పెట్టేదానికి. ఆ తర్వాత సిఆర్డీఏ ప్రాంతంలోకి తీసుకొస్తారు అధ్యక్ష. ఎంత చక్కగా ఉంది అధ్యక్ష, ఇంత చక్కగా ఉంది ప్లాన్ ఇది. ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లాన్ ఉంటే కానీ అందరూ కోటీశ్వర్లు ఎందుకు కాదు అధ్యక్ష? పుస్తకం రాయొచ్చు అధ్యక్ష, నాకు తెలిసి మంచి పుస్తకం రాయొచ్చు ఎట్లా కోటీశ్వర్లు కావాలా ఒక నెల లోపల. కోడే శివప్రసాద్ గారు అధ్యక్ష 17.13 ఎకరాలు దీనివల్ల అధ్యక్ష. లింగంనేని రమేష్ గారు అధ్యక్ష 1.76 దీనివల్ల. 2.34 లింగంనేని రమేష్ గారు ఇంకోటి అధ్యక్ష. యలమంచిలి శివలింగ ప్రసాద్ అధ్యక్ష 4. మొత్తం 525 ఎకరాలు ప్రొటెక్ట్ చేసుకునేదానికి ఈ ల్యాండ్ లో మళ్ళీ మారుస్తారు అధ్యక్ష. ఇది వీళ్ళు చేసే ప్లాన్. ఇది ఎంత ఆలోచన ప్రకారం చేసినారంటే అధ్యక్ష వీళ్ళు నిజంగా ఒక్కొక్కసారి ఎట్లా వచ్చిందబ్బా ఇంత ఐడియా అనిపిస్తుంది. దాని తర్వాత అధ్యక్ష ప్లాన్ మన రాజధాని ప్లాన్ తయారు చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష 30 డిసెంబర్ 2014 జిఓఎంఎస్ నంబర్ 252 ప్రకారము బౌండరీ ఫిక్స్ చేస్తారు అధ్యక్ష. ఆ తర్వాత 7,068 ఎకరాలకు ఫిక్స్ చేస్తారు అధ్యక్ష స్క్వేర్ కిలోమీటర్స్. ఆ తర్వాత మళ్ళీ వాళ్లకు జిఓఎంఎస్ నంబర్ 269 ప్రకారము వీడీసీ ఫర్టిలైజర్స్ కు ఫర్టిలైజర్ కు 15/7/2015 ప్రకారము 22/9/2015 ప్రకారము ల్యాండ్ అలాట్ చేస్తారు అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళీ 207 జియో ప్రకారము డేట్ వచ్చేసి 22 సెప్టెంబర్ అంటే ఒక రౌండ్ ఫిక్స్ చేస్తారు అధ్యక్ష. ఆ తర్వాత ల్యాండ్ అలాట్మెంట్ అవుతుంది. అయినాక 2 నెలలకు మళ్ళీ దాని తర్వాత బౌండరీ మారుస్తారు. అంటే ఇది ఎంతతో మార్చినారు? 8,352కు మారుస్తారు అధ్యక్ష. ఈ విధంగా అధ్యక్ష ఇది కాక ఇది చాలేదన్నమాట వీళ్ళకు. నెక్స్ట్ ఏం చేశారంటే అధ్యక్ష మన క్యాపిటల్ ఏరియా అంటారు అధ్యక్ష. దీనికి మళ్ళీ పేరు పెట్టినారు. సిఆర్డీఏ కాకుండా ఇప్పుడు క్యాపిటల్ ఏరియా ఏం చేసినారంటే అధ్యక్ష ఈ జిరాంగ్ అండ్ సుర్బానా అని చెప్పి ఒక సింగపూర్ కు సంబంధించిన ప్రైవేట్ సంస్థలకు వాళ్లకు ఈ డిజైన్ ఇచ్చేదానికి అని ఇచ్చినారు అధ్యక్ష. వాళ్ళు ఏం చేసినారు 2014 డిసెంబర్ 30 వీళ్ళు ఈ ప్రాంతంలో అమరావతిని డిక్లేర్ చేస్తే 2015 జూన్ కంతా 391 చదరపు కిలోమీటర్ల ప్రకారం ఇక్కడ యాక్చువల్ రాజధాని ప్రాంతం రాబోతుందని చెప్పేసి వాళ్ళు ఇచ్చినారు అధ్యక్ష. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసినారు దాన్ని మాడిఫికేషన్ చేసి 2016 వరకు లాగిచ్చి ఆ 2015 జూన్ 391 చదరపు కిలోమీటర్లు కాస్త 2017